వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను మమతా. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అధికారం ఉంది కదా అని ఇష్ట ప్రకారం నిర్ణయాలు న్యాయం కాదు. గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రారంభం సందర్భంగా కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి. టవర్ క్లాక్ కూల్చివేత సమయంలో కనీస సమాచారం ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. రోటరీ 116వ ఫార్మేషన్ డేలో ఖండించిన ఆ క్లబ్ ప్రతినిధులు క్లబ్ ఆధ్వర్యంలో నిర్మాణానికి మొగ్గు. అధికారం ఉంది కదా అని ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం న్యాయం కాదని కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులని గుర్తు చేశారు. కానీ గూడూరులో ప్రజాప్రతినిధులు అధికారం ఉందని అహంకరిస్తున్నారని చెప్పారు. చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నా అత్యుత్సాహంతో చేస్తున్న పనులు ఎందరో మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. ఊరి కోసం భేషజాలు పక్కన పెడదాం, గూడూరు అభివృద్ధి కోసం సమఖ్యమవుదామంటూ పిలుపునిచ్చారు. గూడూరులోని రోటరీ భవన్లో గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ పురుడు పోసుకుంది. ఎందరో గూడూరు పెద్దల అభిప్రాయాన్ని తాను గళమై వినిపించారు కనుమూరు హరిచంద్రారెడ్డి. ఇక ఇలా వినిపిస్తూనే ఉండేందుకు గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కార్పస్ ఫండ్కు తన వంతుగా 1,00,000 ఆర్థిక సాయం ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత ప్రయోజనాలకు తావు లేకుండా గూడూరు అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగేలా ఈ అసోసియేషన్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో భాగంగానే గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడారు. భిన్న మతాలు, కులాలు, జాతులు, వర్గాలు, సాంప్రదాయాలు, ఆచారాలు సమ్మేళన ఊరు అన్న ఆయన గూడూరు అభివృద్ధిలో ఎందరో దాతల సహకారం ఉందన్నారు. జిఎస్ రాయలు, సిఆర్ రావు, సిద్ధయ్య నాయుడు, పొన్నలూరు వంశస్థులు, పెళ్లకూరు వంశస్థులు, అల్లారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, అల్లూరు ఆదిశేషారెడ్డి, సిఆర్ రెడ్డి ఇలా అనేక మంది దాతల పేర్లను ఉదహరించారు. ఊరికి మంచి చేస్తే అది సంతోషమే అని చెబుతూ దాతల దాతృత్వానికి ఉన్న అర్థాన్ని తుడిచివేసే ప్రయత్నాన్ని ఖండించారు. గూడూరులోని టవర్ క్లాక్ కూల్చివేతలో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. దాత ఆశయం నెరవేరకపోగా ఆ దాతల వంశస్థులను అవమానాలకు గురిచేసే పరిస్థితిని గూడూరులో తీసుకురావడం సబబు కాదని హితవు పలికారు. టవర్ క్లాక్ నిర్మాణానికి రోటరీ ఇంటర్నేషనల్ ఇంకా అనేక మంది దాతలు ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నా వారెవరిని సంప్రదించకుండా అత్యుత్సాహంతో టవర్ క్లాక్ కూల్చివేయడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఎంతో సేవ చేసే మహిళా మండలి స్థలాన్ని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తీసుకున్నా ఆ తర్వాత ప్రత్యామ్నాయ స్థలం చూపడంలో నిబంధనల పేరుతో కొర్రీలు వేయడం సమంజసమా అని ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా గూడూరులోని ప్రాచీన దేవాలయాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ప్రజా ప్రతినిధులు పైసా నిధులు తెచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్వానంగా ఉన్న ఎన్నో రోడ్డు మార్గాలు ప్రమాదాలకు నిలయంగా ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఆవశ్యకత లేని ఎన్నో పనులను అత్యుత్సాహంతో చేయడం సబబు కాదని అన్నారు. జాతీయ రహదారి పక్కనే నిర్మించిన బస్ షెల్టర్లు, ఆ ప్రాంతంలోనే ఉన్న సర్కిల్ తొలగింపులో అనేక విమర్శలు ఉన్నాయని చెప్పారు. మార్కెట్ తొలగింపు, పుల్లమ్మ, కామాక్షమ్మ సత్రాలు కూల్చివేత ఇలా ప్రతి పని వెనక ఏ ఉద్దేశం ఉందో ప్రజలకు వివరించి ముందుకు సాగితే బాగుంటుందని హితవు పలికారు. స్థానికేతరులు అయిన ప్రజాప్రతినిధులకు ఈ విషయాలను వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దీనికోసమే గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పెద్దల ఆలోచనలు, యువత ఆచరణతో ముందుకు సాగుతామన్నారు. పాతతరం జ్ఞాపకాలు, దాతలను మర్చిపోకుండా అందరం ఒకటై ఊరి బాగు కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో పాటు అనేక సంఘాలు, మతాలు ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేశాయి. గూడూరు అభివృద్ధి కోసం సమిష్టిగా ముందుకు సాగుతామని ఆయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రోటేరియన్ దశరథరామిరెడ్డి, ప్రముఖ ఆడిటర్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, హనుమంతరావు, షేక్ రియాజ్ అహ్మద్, బాలకృష్ణమనాయుడు, న్యాయవాది గోపీకృష్ణ, నాసిన భాస్కర్ గౌడ్, సుధాకర్, దేవానంద్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక ఊరు అది మన గూడూరు. మరి ఊరంటే ఏంటి? భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న వర్గాలు, భిన్న సంప్రదాయాలు, భిన్న సంస్కృతులు, మరి భిన్న ఆచారాలు, వీటన్నిటి సమ్మేళనమే ఊరు. ఆ ఊరికి ఒక కట్టుబాటు, ఒక ఆచారం అనేది ఏ ఊరికైనా ఉంటుంది. ఉదాహరణకి మీరు మన ఏదైనా దేవుడి ఫంక్షన్ కానీ లేకపోతే దీనికి కానీ ప్రతి ఒక్క కులానికి కానీ లేదా వాళ్ళ మతాల్లో వాళ్ళ కానీ ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ఉదాహరణకి మన ధర్మరాజు
ప్రణాళిక. అందులో ప్రతి కులానికి కూడా 16 రోజుల పాటు రిప్రజెంటేషన్. పెద్దవాళ్ళు మరి ఏం ఆలోచించి ఇటువంటి కట్టుబాటు ఏర్పాటు చేసుకుంటారు? ఊరంతా ఒకటిగా ఉంటే మంచిది, ఒక్క మాట మీద నిలబడితే ఊరికి మంచి జరుగుతుంది. ఊరి కోసం భేషజాలు పక్కన పెట్టి మనం ఊరు అభివృద్ధి కోసం ఒకటే పోరాడాలి, అలాగే కలిసి ఉండాలి, కట్టుబాటుతో ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినట్టే అటువంటి ఆచారాలని ఈరోజు మన ఊరిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూస్తున్నాం కదా, 34 ఏళ్ళుగా, నా వయసు 51, నేను 30 ఏళ్ళుగా చూస్తున్నాం. కాలేజీ రోజుల నుంచి జరుగుతున్నాయి, కాదలేదు. కానీ ఇదే ఊరు నుంచి ఎంతోమంది దాతలు, మహాదాతలు, అభివృద్ధి ప్రదాతలు వస్తూనే ఉన్నారు. ఇది ఒక పరంపరగా సాగుతాం. ఈ ఊరిలో నుంచి వచ్చినంత మంది దాతలు నాకు తెలిసినంత వరకు ఏదో ఊరు నుంచి వచ్చి ఉండరు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సమావేశాల్లో అందరితో నేను ఈ ఆలోచన పంచుకున్నాను. ఉదాహరణకి మనకి మహాదాత జే. ఇస్రాయిల్ గారు, సిఆర్ రావు గారు, సిద్ధయ్య నాయుడు గారు, అలాగే పొన్నలూరు వంశస్థులు, పెళ్ళపూరు వంశస్థులు, సన్నపరెడ్డి వంశస్థులు, శ్యామసుందర్ రెడ్డి గారు, అల్లు రాజశేఖర రెడ్డి గారు, సిఆర్ రెడ్డి గారు, ఇలా మనం చాలా మంది, ఏదైనా 1-2 పేర్లు నేను మర్చిపోయి ఉంటే శాంతరెడ్డి, వెంకటేశ్వర నాయుడు గారు, అలాగే ఎంతోమంది దాతలు ఈ ఊరి కోసం, ఈ ఊరికి ఏదో చేయాలి, ఈ ఊరి ప్రజలు బాగా బ్రతకడానికి మనం ఏం చేస్తే బాగుంటుందని మంచి ఉద్దేశాలతో మన పాత తరాలన్నీ పనిచేస్తాయి, ఒకటే పనిచేస్తాయి. ఇప్పుడు జీ. శ్రీరామ్ గారిని తీసుకుంటే 2 స్కూళ్ళు కట్టించారు, సత్రం కట్టించారు, టాప్ క్లాస్ డొనేషన్ ఇచ్చారు. అలాగే శ్యామసుందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పేది ఏం లేదు. ఈ ఊరికి మంచి ఆడపిల్లలు, మన ఆడపిల్లలందరూ చదువుకునేందుకు ఆయన ఒక కాలేజ్ ఏర్పాటు చేశారు, ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేశారు. వారు మన స్వర్గధామానికి ఆ స్థలానికి డోనర్ కూడా వారే, అలాగే మోక్షధామానికి మేజర్ డోనర్ వారే, అలాగా చెప్పుకుంటూ పోతే సిఆర్ రెడ్డి గారు చాలా మమ్మల్ని చెప్పుకుంటూ జనార్దన్ రెడ్డి గారు ఎంతో సేవ చేసినటువంటి దాతలు ఈ ఊరి నుంచి అనేక మంది వచ్చారు. అయితే వీళ్ళు ఏం తమ వంతు దానం చేసినా కూడా ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. ఉదాహరణకి దాతలతో పాటుగా కుల సంఘాలు ఉన్నాయి మన ఊరిలో, అలాగే ధార్మిక సంస్థలు ఉన్నాయి, ధార్మిక సంఘాలు ఉన్నాయి, అలాగే ప్రతి దీనికి సంప్రదించుకునేదానికి కొంతమంది పెద్దవారు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. అందరు మనలోనే ఉన్నారు, అందరు సపరేట్గా ఏం లేదు. మన లక్ష్యం ఏంటంటే ఈ ఊరికి ఎక్కడ ఏమి చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉండగలుగుతారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా పెద్దవారు చేశారు. చాలా సంతోషం. కానీ ఈ పరంపరని మనం కొనసాగించుకోవాలి, ముందరగా తీసుకెళ్ళాలి. మన తరం వాళ్ళు స్టేజ్ మీద పెద్దలందరూ నాకన్నా మ్యాక్సిమం పెద్దవాళ్ళే ఉన్నారు, కొంతమంది చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఊరి కట్టుబాటు, ఆచారాలు అన్నీ తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక మంచి పని చేద్దాం పెడతాం. ఇప్పుడు టవర్ క్లాత్ నిర్మాణాన్ని తలపెట్టారు గుడి, మంచిదే, మంచి కార్యక్రమం కాదని. అలాగే ఒక పుల్లమ్మ కామాక్షమ్మ గారి సత్రాన్ని మరి ఆ శిథిలావస్థకు చెప్పుకున్న బిల్డింగ్ తీసేసి దాన్ని అభివృద్ధి చేయదలుచుకున్నామని చెప్పారు, మంచిదే కాదని. కానీ అలాంటి పనులు తలపెట్టినప్పుడు చేసే ముందు మనకి సరైన అంటే కొంత సమయం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ టాప్లో కనుక్కోగానే ఈ రోజు అనుకుంటే రేపు రోజున మొదలు పెట్టలేదు, దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అన్నీ మీరు ఫాలో అయ్యి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకుని మరి అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయపరుచుకొని మీరు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, మంచిది. అదేవిధంగా మీరు ఆ పర్టికులర్ గడియారం స్తంభంని డొనేషన్ ఇచ్చినటువంటి జే. ఇస్రాయిల్ గారి వంశస్థుల్ని ఒకసారి మీరు అధికారులని పంపించి లేదా ప్రజాప్రతినిధులు వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ యొక్క సేవాభావాన్ని గుర్తించి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఈ విధంగా చేయదలుచుకున్నాం, ఇది కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు మీ వంశస్థులు ఎవరైనా ముందుకు వచ్చి కట్టిస్తే చాలా సంతోషం. లేదనుకున్నట్లయితే మాకు తెలియజేసినట్లయితే మీ పూర్వీకుల పేరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమే ఎలా చేయాలో ఆలోచించి చేస్తాం అని ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మన బాధ్యత, అదే మనం ఇచ్చేది దాతలకు విలువ. ఎందుకంటే ఈరోజు రేపు చూస్తున్నామా గవర్నమెంట్ హాస్పిటల్కి మరి పల్లూరు కోటారెడ్డి గారు దాతగా గౌరవించారు.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఎలా ఉందంటే ఎవరైనా పూర్తికి 10,000 ఇస్తే అసలు దాత కన్నా కొసలు దాత పేరు గనక వేసి ఆ బోర్డులు పెడుతున్నారు. ఇది ఎంతో సమంజసం. మనం చూసాం జడ్పీ గర్ల్స్ హై స్కూల్ విషయంలో ఏమైందని చిలకూరు శేషమ్మ గారి పేరు కన్నా ఆ బోర్డు దాత ఇచ్చిన పేరు వేశారు. అది ఎంతవరకు సమంజసం? ఇదేనా మనం ఈ ఊర్లో పుట్టి పెరిగి ఈ ఊరు మంచి కోసం అన్ని నిమిషం తాపత్రయపడి మరి ఈ ఊరికి ఏదో చేయాలని తప్పంతో ఎంతోమంది దాతలు చేసినటువంటి ఈ వాళ్ళ సమయం, వాళ్ళ డబ్బు, వాళ్ళ సంకల్పం ఇవన్నీ ఇలా వృధాగా పోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలన్నా? మనకంటూ ఏం బాధ్యతలు లేవా? మన ఊరు కోసం మనం ఒకటే మాట్లాడలేమా? ఇది ఒక ఆలోచన. ఎందుకు నేను అంటున్నానంటే నాకు ఈ టవర్ క్లాక్ సంబంధమై చిత్రరావు గారు ఫోన్ చేశారు, అలాగే దశరథరామరెడ్డి గారు కూడా ఫోన్ చేశారు. వాళ్ళు అడిగింది నన్ను ఒకే అడిగారు, ఏమది ఇది మీరేదో ఆలోచన ఉండింది అన్నారు. సరే మీరు కాకపోతే మేమైనా కట్టుకుంటాం కదా, మాకు చెప్తే మా ఆర్య వయసు సంఘం నుంచి మేమే కట్టిస్తాం కదా, మమ్మల్ని ఎవరు అడగలేదు, సంప్రదించలేదు, మరి బదిలీని పిలిచి ఏదో అడిగారంటే అంటే ఎంత అవమానకరం అంటే ఒక దాత యొక్క వారసుని ఫోన్ చేసి పిలిపించి ఆయనకి ఓవరాల్గా విషయం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది శిథిలావస్థకి చేరుకుంది కాబట్టి మేము పూజ చేస్తున్నాము, మరి మీరేమంటారు అని అడిగితే వారు ఏం చెప్పగలరు? ఇస్ దిస్ ద వే టు ట్రీట్ ఏ డోనర్? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అదే మనం వాళ్ళకి ఇచ్చే మర్యాద. అంతకుమించి ఎవరు ఏం కోరుకోరు ఇక్కడ. ఒక దాత ఇంకో దాతకి ఇచ్చే మర్యాద ఏముంటుంది? గౌరవపూర్వకంగా వందనం చేయడం తప్ప, చెప్పండి. కాబట్టి ఒక సంప్రదాయం, ఒక కట్టుబాటు, ఒక ఆచారం. ఇప్పుడు ఉదాహరణకి ధనుర్మాసం తిరునాళ్ళు నేను ఒకసారి చూసే భాగ్యం కలిగింది నాకు. మరి ఆ ఎదురుగా ఉన్నటువంటి ప్రస్తుత రైతు బజార్ ఉన్న ప్లేసు, లేకపోతే కొత్తగా కడుతున్న రైతు బజార్ ప్లేసు, ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అక్కడ స్థలంలో బాగుండేది. కుటుంబ కామాక్షమ్మ గారు ఆ రోజు వసతి కోసం, యాత్రికుల కోసం తూవించినటువంటి బావి అది. అందులో మేము ఈత కూడా కొట్టేది. అలాంటి కార్యక్రమం ఒకటి తలపెట్టినప్పుడు ఆ అగ్నికుల క్షత్రియులు, ఆ ధర్మరాజ స్వామి దేవాలయం కానీ, లేకపోతే అది వాళ్ళ ఒక్కరికే సంబంధించింది కాదు, ఇది ఊరందరికీ సంబంధించింది. వాళ్ళకంటూ ఒక సమస్య వస్తే రైతు బజార్ కావాలి, కట్టాలి, టవర్ క్లాక్ కావాలి, కట్టాలి. కులమ కామాక్షమ శాతం తీసేసి ఆ దేవాలయానికి ఉపయోగపడే విధంగా ఏదైనా మీరు పక్కా ప్రణాళిక చేసి అందరినీ ఒప్పించుకొని అందరి సమ్మతితో ఏదైనా అభివృద్ధి చేయాలి. అందరికీ కావాలి అభివృద్ధి, ఎవరు వద్దని చెప్పరు. కానీ దానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి చట్టం, రెండోది ఆచారం. చట్టం ఉంటుంది, న్యాయం, అది ఎప్పుడు చట్టం అనేది ఎవరు కాదనలేదు, ఎవరు మీరిపోలేదు. కానీ ఆచారం అనేది కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎలాగంటే ఇప్పుడు తపస్సుమానం, లేకపోతే గోగ్రహణం, ఇవన్నీ అగ్నిగుండం, ఇవన్నీ మేము చూసాం కళ్ళారా. ఆ స్థలం అంత కావాలి అక్కడ. ఇప్పుడు అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నాం. నేను ఇక్కడ ఒక రైతు బజారు పక్కాగా కట్టాలని ప్రభుత్వం నిధులు, సంతోషం కాదనలేదు. కానీ మనం చేయాల్సిన పని ప్రజాప్రతినిధులుగా లేకపోతే రాజకీయ నాయకులుగా మొట్టమొదట ఆ కుల సంఘాలని, లేకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషుల సంఘాలని, లేకపోతే ధార్మిక సంస్థలని, సంఘాలని సంప్రదించడం, అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళని సమ్మతించేలాగా చేసుకుని వాళ్ళని కన్విన్స్ చేసుకుని, అయ్యా అది అవసరం, ఇది అవసరం, కొంచెం ఆలోచించండి, సహకరించండి, మీకు ఇబ్బంది లేని విధంగా మేము చేసిస్తాము, ఇది మేము ఇలా అనుకుంటున్నాం, దీనికి ఏదైనా మీరు మార్పులు చెప్పుకుంటే చెప్పండి, లేదా మీ అభిప్రాయం ఏంటని ఒక పద్ధతిగా ఈ ఊరు కట్టుబాటు ఆచారాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని అడిగి సమ్మతి తీసుకుని చేయడం ఒక మార్గం. అది ఆచారాన్ని గౌరవించినట్టు అవుతుంది. ఇంకో మార్గం చట్టం. ఎస్, కోర్టుకు పోతాం, దాని మీద రెవెన్యూ ఫోరం హక్కు గవర్నమెంట్కే ఉంది, కారణం లేదు, మంచిదే, మీకే విజయం దొరుకుతుంది. కానీ ఒక పర్టికులర్ వర్గానికి చెందిన వాళ్ళు మనసులు నొచ్చుకుంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ వర్గమైనా కావచ్చు, మనంతా ఒకటే. అందుకే ఈరోజు ఈ వేదిక సమైక్యంగా ఏర్పాటు చేసి అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా సుందరమాల హరిబాబు కూడా వస్తా అన్నాడు, అందు వేలో ఒకటి వస్తా అని చెప్పాడు. అయితే ఇలాగా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆచారం అనేది మనం కేరళలో చూసాం. అయ్యప్ప స్వామి పండుగ పోయే వాళ్ళకి ఎలాంటి నిబంధనలు, నియమాలు ఉంటాయి. నేను 18 సార్లు కొండకి వెళ్ళి వచ్చిన వాడిని, స్వామివారికి భక్తులు. నాకు తెలుసు ఆచార వ్యవహారాలు. ప్రతి ఆచారానికి ఒక కారణం ఉంటుంది. నువ్వు చెప్పులేసుకోకూడదు అంటారు, నేల మీద పడుకోమంటారు, చన్నీళ్ళలో స్నానం చేయమంటారు, స్త్రీ సాంగత్యం ఉండద్దు అంటారు, నాన్ వెజ్ తినద్దు అంటారు. ఇట్లన్నిటికీ ఒక కారణం ఉంది. అది ఆచారం, ఆ సంప్రదాయం. దాన్ని మనం కాదు, చట్టం సమన్యాయం చెప్పింది ఆడవాళ్ళకి మగవాళ్ళకి, వాళ్ళు కూడా
మరి దీనికి హక్కులు అని ప్రభుత్వాలు చట్టాలు న్యాయస్థానాలు నిర్ణయిస్తే మరి ఆచారానికి మనం ఏం నిలుస్తున్నట్టు అనంత పద్మనాభ స్వామి గుడిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది. ఈ మధ్య కోర్టు తిరిగి వచ్చింది, తిరిగి దాన్ని పద్మనాభదాసులకు అప్పచెప్పమని. అలాగే నేను చెప్తాను, 12 ఏళ్ళు లోబడి ఉండే వాళ్ళని, నా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళని అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు ఆడవాళ్ళని అందరికీ తెలిసిన విషయమే. ఆడవాళ్ళని వద్దని చెప్పలేదు అక్కడ. ఆ మధ్యలో ఉండే వయసు వాళ్ళని రావద్దని ఎందుకంటారంటే 42 రోజులు ఒక మండలం పాటు దీక్ష ఉన్న వ్యక్తి మరి అక్కడ స్నానపాదనదులు అక్కడికి వెళ్ళిన వారు అందరికీ తెలుసుంటుంది ఎలా ఉంటుంది పరిస్థితి. పంబా నదిలో మునగాలంటే సపరేట్గా ఆడవాళ్ళకి స్నానశాల ఈ రోజు కూడా ఇది వాస్తవం. మేము పోతేనే బకెట్ తీసుకుని లెటర్కి వెళ్ళాలి, మేము పోతేనే పంపలు అందరితో కలిసి మునగాలి. మరి స్త్రీలకంటూ సపరేట్గా ఏర్పాటు లేదు, తిరుమలలాగా వస్తు లేదు, సౌకర్యం లేదు, ఏమీ లేదు. మరి మీరు అలా పిలిస్తే 42 రోజులు ఒక దీక్షలో ఉన్న వ్యక్తి ఒక మంచి వయసులో ఉన్న వీళ్ళని చూసినప్పుడు మనసు తెలుస్తుంది. ఇవన్నీ పెద్దవాళ్ళు ఆలోచించి ఒక ఆచారం అనేది ఇంప్లిమెంట్ చేశారు. మనం చట్టాలు మనకు ఉన్నాయి అనుకూలంగా అని చెప్పి ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో అది న్యాయం కాదు. ప్రజాప్రతినిధులు కానీ మరి ప్రభుత్వాలు కానీ ఇలాగ ఆలోచించాలి. లేకపోతే ఏమవుతుంది, ఆచారాలు పోతాయి, కట్టుబాట్లు పోతాయి. ఈరోజు టవకలాగా జరిగిన న్యాయం, ఈరోజు తుంగపాలెం వాస్తవ్యం లేనటువంటి పుల్లమ్మ కామాక్షమ్మ గారి మంచి ఉద్దేశం, ఈరోజు ఆ అగ్నికుల క్షత్రియుల యొక్క ఆవేదన, ఇవన్నీ మరి పెచ్చరలిది ఏమవుతుంది మాకెందుకు అనుకుంటారు. వాళ్ళకి సమస్య వచ్చిందని మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు, ఒక మాట స్వాతంత్రంగా చెప్పలేదు. మరి ఇలా ఉంటే సంఘంలో సమాజంలో కట్టుబాటుకి ఆచారానికి మరి ఒక్కటై నడవాల్సినటువంటి పరిస్థితుల్ని మనం ఇలా నిర్లక్ష్యం చేస్తూ పోతే ఎక్కడికి వెళ్తాం. ఈ ఊర్లో ఎంతోమంది మంచి భావాలు, మంచి ఆలోచనలు, ఇది మన ఊరు కోసం మనం ఏమైనా చెయ్యాలి అని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా ప్రజలు సంక్షేమం కోరే చేస్తున్నారు, వాళ్ళ స్వార్థం కోరే చేయట్లేదు. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ విధంగా దృష్టి పెట్టి దాతలకు కానీ లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులైనా కానీ లేదు దాతలు ఇచ్చినటువంటి ఆస్తులైనా కానీ దేవాలయానికి, ప్రార్థనా మందిరాలకి, చర్చిలకి సంబంధించిన ఆస్తులైతే కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మీరే చూస్తుంటారు, ఎన్నో ప్రార్థనా మందిరాలు, మసీదులు, చర్చిలు, ఆ స్థలాల్లో వాళ్ళ ఇష్టం, ఎవరు బుద్ధి పుడితే వాళ్ళు ఏదో ఒక రకంగా అమ్మేసుకోవచ్చు. అడిగేవాడు, ప్రశ్నించేవాడిని దూరం పెడతారు. ఇది ఎక్కడ న్యాయం? దీన్ని ప్రశ్నించాలి, మరి మనం అందరం కలిసి ప్రశ్నించాలి. ఉదాహరణకి ప్రజాప్రతినిధుల మామూలు కర్తవ్యం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాభీష్టం మేరకు ప్రజల అభివృద్ధి కొరకు ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించేదానికి, ప్రజల మనసులు నొచ్చుకోకుండా ఒప్పించుకుని ముందరకు తీసుకెళ్లేదానికి మనం ఎన్నుకున్నటువంటి రిప్రజెంటేటివ్స్. కరెక్ట్గా చెప్పాలంటే డెమోక్రసీలో ప్రజాప్రతినిధులు ప్రజా సేవకులు కాదంటారా? మరి సేవకుల్లాగా ప్రవర్తిస్తున్నారా? సేవకులు బాధ్యతని అధికారం అనుకుంటున్నారు, అధికారంలో ఉన్నాం కదా అని హుంకరిస్తున్నారు, అహంకరిస్తున్నారు. చాలా తప్పు ఇది సభ్య సమాజం ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. మీరు నిర్వర్తించాల్సిన విధులు నిర్వర్తించండి. ఈ ఊరికి ఏం కావాలో మేము ఇంతకుముందే చెప్పాం, అందరికీ తెలుసు. మా చెరువుకి ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు తీసుకొచ్చి బాగా చేయించండి, మా చెరువుని ఆక్రమణ తొలగించి అభివృద్ధి చేయండి, మా చెరువు కట్ట అభివృద్ధి చేయండి, మా చెరువుకు సప్లై చేసే ఛానల్స్ని చుట్టుపక్కల ఉండే మినిమం ఆక్రమణలు కన్విన్స్ చేసుకున్నాం. చెప్తాం, ఇళ్ళ పట్టాలు వస్తుంది, మీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాము, లేదా కాంపన్సేషన్ ఇస్తాము, ఒప్పించుకుందాం. కొంచెం వెడల్పు చేసుకుని సరిగ్గా నీళ్లు వచ్చే మార్గం చేసుకుందాం. రూట్గా చేయమని చెప్పలేదు. అదే చట్టం ఉంది, ఆ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళ మీద ఫోర్స్ చేయమనట్లేదు. వాళ్ళని కన్విన్స్ చేసుకుందాం. అందరం ఒకరికొకరు కావాల్సిన వాళ్ళు మాట్లాడతాం, వెళ్ళి వాళ్ళకి ఏది కష్టం కనుక్కుందాం, వాళ్ళకి ఇంకో దగ్గర నివాసం ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేద్దాం, ఒప్పించుకుందాం, మన ఊరిని మనం బాగు చేసుకుందాం. ఇప్పుడు కొంతమంది పెద్దలు మాట్లాడుతుంటే విన్నాను నేను, అంటే నాయుడు కాలువ డ్రైన్ అయింది. ఏం సార్ నాయుడు కాలువ డ్రైన్ ఎప్పుడు నుంచి అయిపోయిందండి? అంటే మురుగు నీళ్ళు ప్రవహించే కాలువ అది, లేదా పంట పొలాలకి చెరువుకు సప్లై చేసే ఛానల్, నీళ్ళు సప్లై చేసే ఛానల్, దాన్ని ట్రీట్మెంట్ చేసేదానికి ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ పెడతారు. అసలు ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అసలు ఎప్పుడైనా చూసుంటారా? ఈ మాట చెప్పిన వాళ్ళు ఒక సివిల్ ఇంజనీర్ నాకు తెలుసు, దాన్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసు. అంత మురుగు ప్రవహిస్తుంది అక్కడ,
అర్థం పర్థం లేకుండా మాట్లాడతారు. అసలు అవసరం ఏదో గుర్తించరు. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళు చేయాల్సిన విధులు ఏంటంటే వివిధ డిపార్ట్మెంట్ నుంచి నిధులు తెచ్చి ఊరిని అభివృద్ధి చేయాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు కావాలి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు కావాలి, ఆర్ఎండ్బి నుంచి నిధులు కావాలి, అలాగే ఎలక్ట్రిసిటీకి ఏం కావాలో చూడాలి, నిధులు కావాలి. అలా ప్రతి ఒక్కటి అలా తీసుకొచ్చి మనకి ఇప్పుడు కోర్టు సెంటర్ నుంచి చెన్నూరు పోయేదారి చూస్తుంటాం, తుపారాడు పోయేదారి. ఎన్ని కోట్లు ఉన్నాయి వెనక్కి పోయేదారు, ఎంతసేపు పడుతుంది? 29 కిలోమీటర్లు ప్రయాణం. మరి నాయుడుపేట నుంచి మేనపూర్ మీదుగా వెనక్కి వచ్చే రోడ్డు ఎలా ఉంది? ఇవి అన్నీ కూడా ఆర్ఎండ్బి నుంచి నిధులు తెచ్చి పనిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఆటోలో వస్తున్నారు, షేర్ వలన మా బండ్లు దెబ్బతినిపోతున్నాయన్నా, రోడ్లు బాగాలేవన్నా, మా నడుములు పోతున్నాయన్నా, ఎక్కే కస్టమర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకి? మాక అధికారం లేదు. చూడండి, అధికారం ఉన్నవాళ్ళ అహంకరిస్తున్నారు. మరి ఎలాగా ఇవి ఇలాగే సాగుతూ ఉంటుందా? అందుకనే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బైపాస్లో మా గౌరవ శాసనసభ్యులు వారు మంచి ఉద్దేశంతో అక్కడ రాత్రిపూట బెంగళూరు వెళ్ళేదానికి మరి ప్రజలు అక్కడ కష్టపడుతున్నారు, రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది, పరుగు గల కుటుంబాలు ఆడపిల్లలు తీసుకొచ్చి అక్కడ నిలబడుతున్నారు. మంచి ఉద్దేశమే కాదా? కట్టించారు, ఇటు ఒక్కోటి కట్టించారు, అటు ఒక్కోటి కట్టించారు, మంచిదే. దానికి నన్ను అడిగారు ఫస్ట్. అడిగినప్పుడు చెప్పాను, నాకే కట్టించే ఉద్దేశం ఉంది, మా నాన్నగారు పెడుతూ నేను కొంచెం సమయం కావాలి, కొంత బిల్లులు రావాలి, కొంచెం ఆలస్యం ఉంటుంది. నేను లేదు నాన్న, నేను ప్రొసీడ్ అయిపోతాను. సరే సార్, మంచిది. మూల నిధిగా వారి అబ్బాయి 5 లక్షలు ఇచ్చారని చెప్పారు, మంచిది. తర్వాత నాన్న నువ్వు కట్టిస్తానన్నావు కదా, మరి నీ పార్టిసిపేషన్ ఏముంటుంది నేను అడిగారు. సరే సార్, నేను కట్టించినా నాకైనా ఖర్చు అయ్యేది కదా అని చెప్పి 5 లక్షల రూపాయలు 10 లక్షలు మొత్తం వారి ట్రస్ట్ అకౌంట్కి నేను వేశాను. ఈ విధంగా వారు మరి ఎంతమంది అడిగారు, నాటకాలు నియోజకవర్గ వ్యాప్తంగా తెచ్చారు, కట్టారు. ప్రజాప్రతినిధి అంటే అకౌంటబిలిటీ ఉండనక్కర్లేదని అడుగుతున్నాను. ప్రజాప్రతినిధి యొక్క విధులేంటి? డొనేషన్లు తీసుకొని మనం మంచి పనులు చేయడం కాదు, ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి మనం మంచి పనులు చేయడం. ఎందుకంటే ఆ పని చేసేదానికి ధార్మిక సంస్థలు, ధార్మిక సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు అందరూ ఉన్నారు ఈ ఊర్లో. ఈ ఊర్లో లేనటువంటి ఏం లేవు, వాళ్ళు చూస్తారు ఆ పని, వాళ్ళకి అప్పచెప్పండి. మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే గవర్నమెంట్ నిధులు తెచ్చి కట్టండి. అంతేగాని ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఆ హైవేలో చిరకూరు ఎంట్రన్స్లో అక్కడ ఒక రౌండ్ టర్న్ ఉండేది. ఈ మధ్య గత ఒక 1 నెలలుగా చూస్తున్నాను, పగలగొట్టేశారు. ఎవరు పగలగొట్టారు తెలియదు. మామూలుగా హైవేస్ ఏరియాలో చేపెట్టాలంటే సామాన్యుడు వాళ్ళు అయ్యే పనిగా జేసీబీ తీసుకొచ్చి తీసేంత ధైర్యం ఊరుకుంటుంది, నాకైతే లేదు. మరి తీసేశారు. తీసేసిన వాళ్ళ దగ్గర ఏం ప్రణాళిక ఉంది, ఎందుకు తీశారు? ఎవరికైనా చెప్పారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అది అడ్డం పెట్టుకుని ఆ పక్కన ఉండే ట్రాన్స్పోర్ట్ హోటల్ వాళ్ళు, ఈ పక్కన ఉండే హెల్త్ హోటల్ వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా వ్యాపారస్తులు నేను రోడ్డు చేయాలి. మరి ఏంటండి ఈ పద్ధతి? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇదే విధంగా చేస్తారు. రేపు టవర్ క్లాక్ 10 మంది దాతలు కలుపుకుంటారా, లేకపోతే 100 మంది కలుపుతారా? ప్రజాప్రతినిధుల యొక్క విధులు అవి కాదు, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది చేయడానికి ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థ, ఉదాహరణకి మా రోటరీ క్లబ్, వాళ్ళ ప్రాజెక్ట్ అది. వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసిన విధానం ఎట్లాంటిది, సమంజసమైన అది. వాళ్ళు లెటర్ ద్వారా పంపించేశారు, డోనార్ వచ్చాడు ఇలా ఎక్స్ప్రెస్ చేసేదాన్ని విలీనెస్, ఇదిగో మీకు ఇన్ఫర్మేషన్ కోసం లెటర్ పంపిస్తున్నాం. ఇదేనా పద్ధతి? వాళ్ళని పిలవరా, మాట్లాడరా, వాళ్ళతో చర్చించరా? వాళ్ళ ప్రాజెక్టు ఒకటి కాదు, వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. డీఎన్ఆర్ కమ్యూనిటీ గారు, శ్యామసుందర్ రెడ్డి గారు డోనర్ అయినప్పటికీ మేజర్ అందరూ రోటరీ క్లబ్ వాళ్ళే డోనర్స్. దాన్ని కట్టించారు. ఈరోజు టౌన్ కంటే ఒక హాల్, డిఆర్డబ్ల్యూ కాలేజ్ ఉంది, ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఇవన్నీ మరి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినటువంటి రోటరీ క్లబ్ సంస్థ గౌరవం ఎవరా? లయన్స్ క్లబ్ ఉంది, వాళ్ళు చేస్తున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. కనీస మర్యాద ఇవ్వకపోతే మనం ఎటువంటి సందేశం ఇస్తున్నాం మరి సమాజానికి? మీరే చెప్పండి. న్యాయం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి మహిళా మండలి ఉంది గూడూరులో. సోదరులందరికీ తెలుసు, వేదిక పైన ఉండే వాళ్ళకి కూడా తెలుసు. వారు ఎన్నో సేవలు అందించారు, ఎంతో మంది పేదవారికి ఉపయోగపడ్డారు మహిళా మండలి. నా ఆడపడుచు, అక్క చెల్లెలు. నేను చిన్నప్పుడు సూర్యకాంతం అమ్మని తీసుకొచ్చినప్పుడు మా అమ్మని తీసుకెళ్తే నేను కూర్చొని సూర్యకాంతం, మహానటి సూర్యకాంతం గారు కూడా నేను మహిళా మండలిని చూడడం జరిగింది. అలాగే ధర్మవరం స్వామి దేవాలయంలో గీతోపదేశం బొమ్మ వేసి హరికథలు, బుర్రకథలు ఇలా చెప్పి ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి, దీనికి అలవాటు పడ్డాము.
ఒక అభివృద్ధి కార్యం జరిగేటప్పుడు వాళ్ళకి అక్కడ స్థలం లేదు అని చెప్పేటప్పుడు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ పట్ల బాధ్యత ఉండదా? వాళ్ళకి ఆల్టర్నేట్ స్థలం చూపించమా? వాళ్ళ సొంతానికి ఏమైనా ఇస్తున్నామా మనం? అది ఇచ్చిన దానివల్ల ఒక మహిళా మణికి సొంతంగా వాళ్ళకి రాసిచ్చినట్టు అవుతుందా? వాళ్ళ యొక్క మంచి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోమా? వాళ్ళకి ఆల్టర్నేట్ స్థలం చూపించమా? చూపిస్తాం. దానికి మళ్ళీ వేరే రికమెండేషన్ అక్కడికి వెళ్ళి అడిగితే దానికి ఒక ఏదో ఒకటి జోడిస్తారు. మళ్ళీ కింద సచివాలయం, పైన మహిళా మండలి. ఏంటండి ఈ పద్ధతి? మహిళా మండలికి, ఆడపడుచులకి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళు చేసిన సేవలు మరి ఎవరికి గుర్తులేవా? ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా ఇప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి, దాతలు ఉన్నారు, అందరూ సంకోచిస్తున్నారు. ఇలాంటి పద్ధతి ఉంటే ఈరోజు మనం ఉన్నాం, రేపు మనం లేము. ఇప్పుడు పుల్లమ్మ కామాక్షమ సత్రానికి వాసులు ఎవరైనా ఐడెంటిఫై చేస్తారో? ఎవరు లేదు. తుంగపాల వాస్తవ నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, తెప్పించుకున్నాను. వాళ్ళు ఏ పర్పస్తో ఇచ్చారో నా దగ్గర ఉంది డాక్యుమెంట్. మీరు చేయాల్సిన విధులు వదిలేసి స్థలాలు ఎక్కడున్నాయి, దేవస్థానానికి సంబంధించినవి ఎక్కడున్నాయి, ఆ కోనేరు కానీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే కొట్లు కట్టి అమ్మేస్తాం, లేకపోతే ఇంకేదైనా చేస్తాం. ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంది, మార్కెట్ సోదరులందరూ వచ్చి నన్ను కలుసున్నారు. ముందు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు. మంచిదే, కట్టండి, కొత్త మార్కెట్ కట్టండి, ఎవరు కాదండి. కాకపోతే ఆ మార్కెట్లో ఇంతకాలం వ్యాపారం చేస్తూ మున్సిపాలిటీ నిబంధనలు లోబడి ఏదైతే బాడుగు కడుతున్నారో, ట్యాక్స్ కడుతున్నారో, మరి వాళ్ళకి మీరు ఏ విధమైనటువంటి అష్యూరెన్స్ ఇచ్చారో? కట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఇక్కడ స్థానం ఉంటుంది అని చెప్పారా? చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా? పత్రికా ముఖ్యంగా ప్రజలందరికీ తెలిసే విధంగా మీరు ఏం చేయబోతున్నారు? ఇదిగో మేము ఇది తీసేస్తాం, ఇప్పుడు తీసేస్తాం, రేపు ఆలోచిస్తాం, ఎల్లుండి కమిటీ వేస్తాం, మర్నాడు ఏ విధంగా దీన్ని మనం ముందర తీసుకుపోతాం చెప్పి ఇదే నా పద్ధతి. ఉదాహరణకి నాకు బాధ్యత అప్పచెప్పారు. 2016లో ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానానికి నాకు చైర్మన్గా బాధ్యత అందించే మహద్భాగ్యం కలిగింది. ఆ రోజుకి ఆ గుడికి 6,80,000 అప్పు, పూర్వానికి 70,000 అప్పు, పూజారికి 9,000 సాలరీలు అప్పు, కరెంటు బిల్లు 1,45,000 కట్టాలి. మరి ఆఫీస్ బిల్డింగ్ చూస్తే శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఆలయం చూస్తే ఉండి భక్తులు వేసే కానుకల మీద నడుస్తాం. కుంభాభిషేకం చేసేదానికి లేకపోతే ఆ పూజ పునస్కారాలకి, కైంకర్యాలకు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. నేను ఉచ్చారణ చేశానని కాదు, సమస్యను సరిగా అర్థం చేసుకోవాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మా ఊర్లో ఉన్నటువంటి ప్రాచీనమైన దేవాలయానికి 1 రూపాయి దాని మీరు మా దేవాలయ ఆస్తుల జోలికి, మా ప్రార్థనా మందిర ఆస్తుల జోలికి ఎందుకు వస్తారు? వస్తారు, మంచిదే. మంచి ఉద్దేశం అయితే ప్రకటించండి, ప్రజాముఖంగా, పత్రికాముఖంగా చెప్పండి. ఇదిగోండి మేము ఈ కార్యక్రమం, నేను చెప్పాను, దేవస్థానాన్ని కుంభాభిషేకం చేయించాను, ఆఫీస్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకుంది కాబట్టి ఇక్కడ కొత్త ఆఫీస్ బిల్డింగ్ కట్టిస్తాను, అర్చకులు బయట 8,000 రూపాయలు బాడికి ఇచ్చి ఇళ్లలో ఉన్నారు, వాళ్ళకి హుండీ కలెక్షన్, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కష్టంగా ఉన్నప్పుడు అర్చకులకు క్వార్టర్స్ కూడా పైన కట్టిస్తానని చెప్పాను. నా ప్లాను, నా డిజైన్, డీటెయిల్స్ అన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాను. ఇదో ఇది నేను చేయదలుచుకున్నాను, నేను ప్రజలకు తెలియజేశాను. సమ్మతి తీసుకున్నాను, ధార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాను, ఉభయదారులను పిలిచి మాట్లాడాను, అందరిని ఒప్పించుకున్నాను, ముందరికి వెళ్ళాను, కట్టాను. మీరే చూశారు, ఇప్పుడున్న వాళ్ళు చాలా మంది చూశారు. దేనికైనా ఒక పని చేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ టవర్ క్లాక్, గూడూరుకి ఎంట్రన్స్ ఆర్చి, ఇవి రెండు కూడా ఒకటి పునర్నిర్మించడం లేదా రినోవేషన్ చేయడం, అలాగే ఇంకొకటి నూతనంగా నిర్మించడం అనే ఆలోచన ఆనాటి మన గూడూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారు నాతో చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి నేను మరి దానికి మెడ్రాస్ నుంచి ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ స్థలాన్ని చూపించి నేను డిజైన్ చేయించాను. ఆర్చి ఈ విధంగా ఉంటుంది, ఇంత డెప్త్లో తీస్తాం, ఇదిగో దీనికి కాంక్రీట్ అవుతుంది, దీనికి స్టీల్ అవుతుంది. నా దగ్గర ప్రతి డీటెయిల్ ఉంది. ఒక ప్రాజెక్ట్ అనుకుంటే ఎప్పుడైనా కూడా ఒక చిత్తశుద్ధితో, ఆ లక్ష్యంతో పనిచేయాలి. దానికి కావాల్సినవి అని మరి ప్రజలకి పత్రికాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది మనం ఎలా చేయబోతున్నామో చెప్పాలి. దాన్ని కన్విన్స్ అయితేనే ప్రజాప్రతినిధులైనా, అధికారులైనా, ప్రజలైనా అందరినీ ఒప్పించుకున్న తర్వాతనే మనం ముందరికెళ్ళాలి. మరి ఇలా ఒక పద్ధతిని అనుసరించకుండా ఈ విధంగా మనం అలా ముందరికెళ్ళడం ఎంతవరకు సమంజసమో మరి అందరూ కూడా ఆలోచించాలి. ప్రజాప్రతినిధులతో పాటు ఈ ఊరిలో ఉండే రాజకీయ నాయకులు కూడా బాధ్యత ఉంది. మరి వారు
మన ఊరి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాల గురించి కొత్తగా మన ఊరికి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళకి మనమే చెప్పాలి. వాళ్ళకి ఎలా చూస్తుంది? లేకపోతే మరి చెప్పారా మీరు ఎవరైనా? నేను చెప్పాను. ఆయన గత మొన్న ఎన్నికైన 15 రోజులకి ఇవన్నీ చూపించాను. ఆయన గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి ఇవన్నీ చూపించి నాకు ఈ ఉద్దేశం ఉంది, ఇది నేను పూర్తి చేయాలని తలుస్తున్నాను, మీరు కూడా అధికారికంగా మీరు సహకరిస్తే నేను దాతలతో ఆల్రెడీ నేను జిఎస్ గారి ఒక అల్లుడైనటువంటి మోహన్ గారితో ఆ రోజు నేను డిస్కస్ ఆయనతో నాకు మంచి సాన్నిహిత్యం. ఆయన నువ్వైతే మాకు అభ్యంతరం లేదు, మేమైతే ఇప్పుడు తిరిగి నిర్మించే అవకాశం లేదు, కాబట్టి 2 ముఖాలకి జిఎస్ గారి పేరు, 2 ముఖాలకి మీ నాన్నగారి పేరు పెట్టుకుంటే సమ్మతమే అని చెప్పి నాకు సమ్మతి తెలియజేశారు. అదేవిధంగా దశరథని అడిగాను, రోటరీ క్లబ్లో మీటింగ్లో పెట్టాను, అడిగాను అన్న నాకు ఈ ఉద్దేశం ఉంది, దయచేసి అనుమతించదు. వారు కూడా నాకు అనుమతించారు. అనుమతించి మొదలుపెట్టే దిశలో కొన్ని కారణాల వల్ల మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అది అప్రస్తుతం. ఇలాగా ఒక మర్యాద, ఒక గౌరవం అనేది నేను ఇచ్చాను. ఈ ఊర్లో ఉన్న సాంప్రదాయం, ఆచారం నాకు తెలుసు కాబట్టి మరి మీరు కూడా ఇవ్వాలి కదా. వారికి తెలియకపోతే తెలియజెప్పాల్సిన నాయకులు 24 గంటలు పక్కనే ఉన్నారు. మరి వాళ్ళకి బాధ్యత లేదా? చెప్పనక్కర్లేదా? మరి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. మేము స్వచ్ఛందంగా మా నిధులు వెచ్చించి మేము 47,90,000 ఎస్టిమేట్ వేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్ని సిద్ధం చేసుకున్నాం, కడతాము. మాకు అవకాశం కల్పించాలని దాతలను అడిగాము, ప్రాజెక్ట్ చేసిన రోటరీ వాళ్ళని అడిగాము. రోటరీ పేరు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది, ఆ రోటరీ చక్రం ఉంటుంది, జిఎస్ గారి బొమ్మ అంటే ఆయన ఫేస్తో కూడినటువంటి ఇది, ఆయన కింద జిఎస్ గారి పేరు ఉంటుంది. ఇలా అన్నీ కూడా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇది ఒక విషయమే కాదు. కాబట్టి దయచేసి ఆలోచించాలి. నాకు అనిపించింది ఆలోచిస్తూ ఉంటే, సరే ఈరోజు నాకు బాధ అనిపించింది, నేను అడగడానికి మా ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాను, పత్రికా సోదరులు వస్తారు, నా బాధని వాళ్ళు వ్యక్తీకరించేది వాళ్ళ పత్రికల్లో రాస్తారు, అయిపోయింది. దానికి న్యాయం జరిగిందా, న్యాయం జరగలేదా, అది దైవాధీనం. అదేవిధంగా మొన్న ధర్మరాజ స్వామి గారి దేవస్థానం ముందర ఉండే ల్యాండ్ అలాగే కోర్టుకి వెళ్ళి చేస్తారు, మంచిదే, అభివృద్ధి, అది మంచిదే. మరి వాళ్ళు మనసులో నొచ్చుకున్నాయి, వాళ్ళకి ఎవరైనా సమాధానం చెప్తారా? పుల్లమ్మ కామాక్షి సత్రం సరదాగా విజిట్ చేసాం, పూజ చేస్తాం, ఏం చేయబోతారు? ఇలాగే మీ దగ్గర పక్కా ప్రణాళిక ఉందా? ఆలోచించారు. ఇది మన ఊరు మొత్తం ఒక తాటిపైకి వచ్చి అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఒక తాటిపైకి రావాల్సిన అవసరం నాకు కనిపించింది. అందుకనే ప్రతి కులం నుంచి ఒక నాయకుడిని ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీదకి ఇన్వైట్ చేశాను. తప్పుగా ఏదైనా ఒక 1-2 కులాలు మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ప్రాజెక్టులో వాళ్ళని భాగస్వామిగా చేసుకుంటాం. ఏ మతం, అన్ని మతాలు, అన్ని కులాలకి మనం తలపెట్టిన ఈ కార్యక్రమంలో చోటు ఉంటుంది. ఈ చర్చల్లో సోమశేఖర్ శ్రీరామయ్య గారితోనూ, రచనతోనూ, భాస్కర్ గౌడ్ గారితోనూ, తమ్ముడు సునీల్తోనూ, ఇక మిగతా పెద్దలతో మిత్రుడు దేవాతోనూ, మరి సుధాకర్తోనూ, అందరితోనూ మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ ఆలోచన కలిగింది. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి మనం ఒక సంఘంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు ఒకటే చోటు పెట్టుకుందాం. ఎవరికి అన్యాయం జరిగినా మనం ప్రశ్నిద్దాం. ఎవరికి ఎక్కడ ఏది చేయాలన్నా సముచిత గౌరవం దక్కకపోయినా ఇప్పించే బాధ్యత మనది. ఈ బాధ్యతను మనం ఎత్తుకుందాం. ఊరి కోసం దేశాలు పక్కన పెడతాం. ఊరి అభివృద్ధి కోసం ఒకటి అవ్వాల్సిన సమయం ఆసనమే. అందులో భాగంగానే మరి నేను ఇది ఓన్లీ ఇనిషియేషన్ అండి. దీనిలో మార్పులు చేర్పులు పెద్దలు నిర్ణయిస్తారు. ఇట్స్ ఓన్లీ ఇనిషియేషన్ ఆఫ్ గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ నేమ్ అండ్ స్టైల్ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు సంప్రదించి మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటాం, విధి విధానాలు ఏర్పాటు చేసుకుంటాం. ఉదాహరణకి కుల సంఘాల నాయకులు ఉన్నారు. మాకు సంబంధించిన ఈ గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్కి సంబంధించినంత వరకు అక్కడ మేము నిలబెట్టాం. మేము అడిగేది ఏంటంటే ఆ కుల సంఘాలు 2 పెద్దల్ని 2 సంవత్సరాల పాటు కార్యనిర్వాహక వర్గంలోకి వాళ్ళే ఎన్నిక చేసి పంపితే వాళ్ళు ఈ కార్యనిర్వాహక వర్గంలో ఉంటారు. ప్రతి కులం నుంచి 2 పెద్దలు, ప్రతి కులం నుంచి 2 యువకులు. మాస్టర్స్ విభాగం ఉంటుంది, యంగ్స్టర్స్ విభాగం ఉంటుంది. ఎందుకంటే కలిసి పనిచేస్తేనే ముందరగలగదు. పెద్దవాళ్ళ ఆలోచనలు పంచుకోగలరు, కుర్రవాళ్ళ ఆచరణలో పెట్టగలరు. అదేవిధంగా ఈ సంఘానికి లీగల్ సెల్ ఉంటుంది. దానికి
మరి మన సీనియర్ న్యాయవాది గోపీనాథ్ గారు వారి గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఏ సమస్య వచ్చినా లీగల్ సెల్ మూలంగా మేము కొట్లాడతాం. కోర్టులో కేసులైనా సరే ఊరి బాగు కోసం ఒక్కటై కొట్లాడతాం. అదేవిధంగా విధి విధానాలని, తీరుతెన్నుల్ని, పెద్దల్ని సంప్రదించి వారు సజెస్ట్ చేసిన విధంగా అన్ని రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసుకొని ఇది సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసి పాత తరాన్ని మర్చిపోకుండా, పాత దాతల్ని మర్చిపోకుండా, పాత జ్ఞాపకాలని, పాత సాంప్రదాయాలని, ఆచారాలని మనం ఓవర్లుక్ చేయకుండా అందరం ఒక్కటై ఒకే మాట మీద ఈ ఊరి బాగోగుల కోసం అందరం కష్టపడి పనిచేస్తామని మీ అందరికీ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇంతసేపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటి క్రియేట్ చేస్తాం. మొట్టమొదటి డోనర్గా పెద్దలను గుర్తిస్తే మొదట ఇనిషియల్ అమౌంట్గా ₹1,00,000 నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే లీగల్ సెల్ ఏర్పాటు చేయాలన్నా చట్టపరంగా లేదు, ఒక రిజిస్ట్రేషన్ సొసైటీ యాక్ట్లో చేయాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఇనిషియల్గా నేను దీంతో ఇస్తున్నాను. దీనికి ఎంత ఇచ్చేదానికైనా నా శక్తానుసారం నేను సిద్ధం. ఈ సంస్థ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఊరికి. గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ అటువంటి ఒక గూడూరు అభివృద్ధి సంబంధించిన ఒక సంస్థని స్థాపించి దానికి అన్ని కులాల నుంచి, మతాల నుంచి కార్యవర్గం ఏర్పాటు చేసి, అలాగే దీనికి లీగల్ అడ్వైజర్ కూడా గోపికృష్ణని పెట్టడం నిజంగా చాలా సంతోషం. ఎందువల్లంటే గూడూరులో ఉన్నటువంటి దేవాలయాలు కానీ, ఖాళీ స్థలాలు కానీ చాలామంది దాతలు ఉన్నారు. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సౌత్ ల్యాక్ మేము కడతామని చాలామంది వచ్చినప్పుడు హరిచంద్రానికి ఇస్తే ఇది బాగా కట్టాడు ఉద్దేశం కాదు ఆర్టీఓ గారికి కూడా చెప్పి హరిచంద్రాన్ని గారిని కట్టమన్నప్పుడు ఆయన రిజైన్ చేసేటప్పుడే. కానీ దురదృష్టం ఈరోజు సౌత్ ల్యాక్ డెవలప్ చేయడం మంచి ఉద్దేశాన్ని కాదు. కానీ చెప్పినప్పుడు ఆ డోనర్స్ని పిలిచి మాట్లాడి గవర్నమెంట్ నిధులతో డెవలప్ చేయడం అనేది మంచిది. అంతేకాని అందరినీ అడిగేదానికన్నా ఎవరో ఒక డోనర్ మేము కడతాను ముందుకు వస్తున్నారు, ఊళ్ళో చాలా మంది ఉంటున్నారు, అది చేస్తే బాగుండేదని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే ఈ వేదికలో అందరినీ పిలిచారు, మమ్మల్ని కూడా పిలిచారు, సంతోషం. అభివృద్ధి గూడూరు పట్టణ అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా మేమైతే ముందుంటాం. ఇటేమి రెండో మాట లేదు, పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంటాం. గతంలో కూడా గూడూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలతో మేము చేశాం. రాబోయే రోజుల్లో కూడా గూడూరు అభివృద్ధికి వేదికటువంటి నాయకులందరితో కూడా కలిసి, ముఖ్యంగా హరిచంద్రంతో కలిసి ముందుకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హరిచంద్రం తెలియజేస్తూ, ఖచ్చితంగా ఒక మంచి సంకల్పంతో, మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ముందుకెళ్లాలని చెప్పి, బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ అవ్వాలని చెప్పి, భావితరాలకి ఇది ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నిజంగా చెప్తున్నాను. ఈరోజు సకాలంలో ఉంది. ఆయన ఎక్కడున్నా గూడూరుని ఆయన మనసులో పెట్టుకొని ఈరోజు అందరం కూడా ఒక తాటిలో నడిపించి అందరినీ ఏకంగా ఒక సమస్యని అందరూ కమిట్మెంట్ చేసి ముందు నడిపిస్తున్నాడంటే ఇది నిజంగా అందరూ కూడా గూడూరులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సకాలంగా మనస్ఫూర్తిగా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. గూడూరు లోకల్గా ఉంటే వాళ్ళకి గూడూరు అభివృద్ధి గురించి తెలుసు కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఈరోజు అధికారులు ఎక్కడి నుంచో వస్తారు. ఇప్పుడు మన సాధుపల్లి సంఘంలో బొమ్మనాటలు ఎన్నో సంవత్సరాలు జీవిస్తున్నారు. అదే సూర్యనారాయణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చించి ఒక్కరు కూడా తాగి వెళ్ళారు అక్కడ. ఎందుకంటే ఈరోజు అధికారులు చెప్పినట్టు ముందుగా లెక్కలు చేయాలా, వాళ్ళు ఖాళీ చేసినప్పుడు లెక్కలు చేయాలా, ముందు వాళ్ళు చెప్పాలంటే ఇల్లు చూపిస్తా, స్థలాలు చూపించాలా. ఏమో చూపించకుండా ఒక ఎస్టీ క్యాండిడేట్లు నిలవన జేసీబీలు పెట్టి కొట్టేసి ఈరోజు ఈదులు పాటు చేశారు. ఇవన్నీ కూడా లోకల్ ఉన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది. ఏదైనా ఎప్పుడు ఇబ్బంది జరిగినప్పుడు అందరూ కలుసుకొని పోరాడతారు. అందుకనే మీరు గొప్ప అర్థం చేసుకోండి. ఈరోజు ఈ కమిట్మెంట్ చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందరూ కూడా అదే కమిట్మెంట్తో అన్న హరిచంద్ర అన్న చేసే పోరాటంలో భాగస్వామ్యాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఏదో ఒక టవర్గా బాగా పగలగొట్టిన ఒక ధర్మస్థల సత్రం పగలగొట్టిన అది సామాన్యమైన ప్రజలు మీకు అందరికీ తెలియకుండా జరుగుతుంది అని అనుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ వేదికకి. ఎందుకంటే యాజ్ ఏ ఒక
ఒక పౌరుడిగా నాకు కూడా టవర్ క్లాక్ చేశారంటే అందరికీ తెలుసుంటుంది. అందరి యొక్క అంబిషన్ కనుక్కునే పాత్రమైపోయింది కాబట్టి చేశారు అని అనుకుంటాం. మేము కూడా అయితేగానే పట్టణ ప్రజలు కూడా అదే ఒక ఉద్దేశంతో ఉంటారు. కానీ మీరు చెప్పిన తర్వాత తెలిసింది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజ్యాలు వినయి, రాజరికాలు వినయి. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క అభిష్టానుసారం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంలో కూడా అందరికీ తెలియజేస్తున్నాం. గుంటూరు పట్టణంలో ఏది చూసినా కూడా డోనర్ వల్ల అభివృద్ధి పదంగా వచ్చినటువంటి గుంటూరు పట్టణంలో ఉంటాం. విఆర్ రెడ్డి కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఆది స్టేడియం కానివ్వండి, నిన్న మొన్న మీరు కట్టించినటువంటి కోనేరు కానివ్వండి, దేవాలయం డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా చాలా అన్నీ కూడా దాతల యొక్క డెవలప్మెంట్తోనే జరిగినటువంటి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి. నేనైతే ఈ సందర్భంగా చాలా ఆనందిస్తున్నాను, అభినందిస్తున్నాను. ఇప్పటికైనా మేము ఒక వేదికని ఏర్పరిచి ఈ విధంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి అని చెప్పినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల యొక్క అభిష్టానికి ఏ ప్రభుత్వం కూడా అగ్రెస్ట్గా ఏ పని కూడా చేయడానికి ముందుకు రాదు. కాబట్టి తప్పనిసరిగా మంచి కార్యక్రమానికి నాంది పలికారు. అంతా సహాయ సంఘాలు తప్పనిసరిగా ఇస్తాం. అదేవిధంగా ఏ కులాలైనా కూడా ఈరోజు మీరు కుల సంఘాలలో కూడా చెప్తున్నారు కాబట్టి ఏ కులాలైనా కూడా ఏదైనా ఒక డెవలప్మెంట్ జరిగితే వాళ్ళు కూడా పిలిచి కూర్చోబెట్టి ఆ యొక్క కులాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ కానీ ఇంకా ఇతరత్వ కానీ చేయాల్సిన బాధ్యత కూడా ఈ గ్రేటర్ గ్రూప్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ కూడా పిలిచారు కాబట్టి ఆ బాధ్యత కూడా మీరు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ ప్రజాప్రతినిధులు వచ్చినా ఏం వచ్చినా ఎవరు ఏం చేయాలనుకున్నా అది మన మీకు నుంచి పోదని కూడా నేను ఈ సందర్భంగా మీకు ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. మేము అవతల పుట్టి పెరిగినటువంటి ఊరు. ఈ ఊరికి మేము చూస్తూనే ఉన్నాం. దీన్ని ఒక బంధించినటువంటి తీరుగా కొన్ని సరిహద్దుల్లో దీన్ని బిగించి కొంతమంది చుట్టూ రాజకీయులు వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఊరిని ఏ రోజు ఎదగనీయకుండా చేసినటువంటి పరిస్థితిని మేమందరం బాల్యం నుంచి చూస్తున్నాం. ఇదే పరంపరలో మేము కొన్ని కథలు కూడా విన్నాం. ఎటువంటి కథలు అంటే ఫస్ట్ ప్లేట్ సిద్ధంగా దగ్గర నుంచి, పొంగనూరు కోటారెడ్డి దగ్గర నుంచి, పెల్లెడ్డి రామరెడ్డి దగ్గర నుంచి ఇట్లా అనేక మంది దాతల పరంపర ఈ ఊరి అభివృద్ధి, ఈ యొక్క జనం కోసం, జనం సంబంధించినటువంటి నాగరికత సాంప్రదాయాలు దాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు తన కష్టార్జితంలో నుంచి అనేక 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గూడూరుని సుందరంగా తీర్చిదిద్దడంలో వారి వంతు పాత్ర నిర్వహించడం మేము ఆ కథలన్నీ విన్నాం. అయితే మా తరానికి సంబంధించినటువంటి వరకు నాకు గర్వం ఏంటంటే మేము ఇప్పుడు వృద్ధ తరానికి అదేవిధంగా యువతరానికి మధ్యలో ఉండేటువంటి వయసు మా అందరి. మా తరంలో ఈ ఊరిలో గత 15 సంవత్సరాలుగా ఈ ఊరి కోసం, ఈ ఊరి అభివృద్ధి కోసం నిరంతరం తగ్గించేటటువంటి వ్యక్తి, దానికోసం కలగనే వ్యక్తి నా ప్రియమిత్రుడు తను రచిస్తున్నారంటే ఆయన శ్వాస ధ్యాస ఈ ఊరి అభివృద్ధి. మేమిద్దరం చెప్పాలంటే ఆశ్చర్యపోతున్నాడు. మేమిద్దరం బాధ్యతమే కానీ నాకు లెఫ్ట్ ఐడియాలజీ ఆయన రైట్ ఐడియాలజీ. అయితే మా ఇద్దరికి ఉమ్మడి కళ ఒకటే, ఏదంటే ఈ ఊరి అభివృద్ధి. ఆ విషయంలో నా మిత్రులతో నేను చేపట్టుకొని నడిచేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని తనకి ఎప్పుడు చెప్తా ఉంటాను నేను. ఈరోజు ఇది ఒక ముందడుగు సకల జనులతో కలిపి ఈ ఊరి అభివృద్ధి కోసం ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేయడం అనేది ఒక ముందడుగు. ఎందుకంటే మన ఊరికి ఒక కట్టుబాటు, సాంప్రదాయం ఇవన్నీ ఉన్నాయి. ఈ సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఈ ఊరిలో ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల మధ్య ఒక ఐక్యత భావం అవి ఉంచుకొని మనందరం కలిసి ఈ ఊరు ప్రగతిని కోరుకున్నాం. అదేవిధంగా ఇంతకాలం ఈ 1000 సంవత్సరాలుగా ఈ ఊరు చిన్న చరిత్ర కాదు, చోళరాజు కాలం నుంచి చరిత్ర 1000 సంవత్సరాలుగా ఈ ఊరు కొన్ని కట్టుబాట్ల మధ్య, కొన్ని సాంప్రదాయాల మధ్య నడిచింది. ఈ ఊరిలో ఎవరికి విద్వేషాలు లేవు, ఎవరికి ఏ విధమైనటువంటి వైషమ్యాలు లేవు. అన్ని మతాలు, అన్ని కులాలు అన్నీ కలిసి సాధ్యంగా ఉండేటువంటి ఊరు. ఎంతకోసం దీన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం కానీ, దీన్ని ఆటంకపరిచేటువంటి ప్రయత్నం కానీ, ఈ సాంప్రదాయాలను చలాచలం చేసేటువంటి ప్రయత్నం కానీ ఎవరైనా చేస్తే దానికి ఖచ్చితంగా మనం అడ్డుపడాలా, దాన్ని
ఖచ్చితంగా ఎదిరించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దాంట్లో భాగంగానే నా ప్రియమిత్రుడు ఈరోజు మొదటి అడుగు వేశాడని నేను అనుకుంటున్నాను. ఇది ఇక్కడితో ఆగకూడదు. మొత్తం ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమైక్యం చేయాలి. ఊరు అభివృద్ధి కోసం ఈరోజు మనం గ్రేడ్ 1గా మనం మారాము. మన ఊరి సరిహద్దులు కూడా 5 కిలోమీటర్ల మేర పెరిగాయి. ఈ ఊరు రాబోయే 10 ఏళ్లలోనో రాబోయే 20 ఏళ్లలోనో మన భవిష్యత్ తరాలకి మనం మంచి ఊరిని, మంచి సాంప్రదాయాన్ని, మంచి అలవాట్లని మనం పరిచయం చేయాలా. ఒక మాట చెప్తా, అది పొగడతాను వాళ్ళంటే మంచితనానికి 10 పెట్టించేసి గుణకారం నా మిత్రుడు. ఆ మంచితనానికి ఇంటూ 10 పెడితే ఆయన. అందుకని ఏంటంటే అటువంటి వ్యక్తి సారథ్యంలో ఇది భవిష్యత్తుకి ఒక మంచి మార్గం చూపించాలి. ఆ మార్గం చూపించే క్రమంలో మేము మా క్రైస్తవ సమాజంగా నేను క్రైస్తవ సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే విజయనగరానికి క్రైస్తవులు చేసినటువంటి సేవ మహోన్నతం అనేది మర్చిపోలేనిది. అందుకని హరిశ్చంద్రారెడ్డి గారు ఈ గ్రేటర్ ఇనిషియేటివ్ అసోసియేషన్ తరఫున ఎటువంటి కార్యక్రమం చేసినా మొత్తం క్రైస్తవ సమాజంగా ఆయన వెనక ఉండి ఆయనతో నడిచేదానికి, అదేవిధంగా గూడూరు అభివృద్ధిలో క్రైస్తవులు కూడా ముందుండి పాల్పంచుకుంటారని సభాముఖంగా తెలియజేస్తూ మంచి చిత్తశుద్ధితో అన్ని సామాజిక వర్గాలని, అన్ని రాజకీయ పార్టీలని, సంఘంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తులందరినీ ఆహ్వానించి తన ఉద్దేశాన్ని, తన లక్ష్యాన్ని మనందరితో పంచుకోవడం అనేది నేను ఒక వయసు మీద పెద్దగా చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ చెప్పాలనుకుంది, ఆయన కూడా తరానికి అంతరం ఒకటి ఉంటుంది తప్పనిసరిగా. నా తండ్రికి నాకు తేడా ఉంటుంది, నా కొడుక్కి నాకు తేడా ఉంటుంది. ఈ అంతరాన్ని గుర్తించకపోవడం అనేది ఇప్పుడు జరిగే కొంతమంది రాజకీయ నాయకుల్లో ఉన్న పొరపాటు నేను అనుకుంటాను. ఎందుకంటే మేము చూసిన ఆ కాలం దాదాపుగా 55-60 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరు రాజకీయాలకు వస్తున్నారో సంబంధించి బాల్యంలో ఉండేటప్పుడు ఈ గూడూరు పట్టణానికి సంబంధించి ఒక మంచి ఆలోచనతో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఇది పల్లె ప్రాంతంగా ఉండేది, గూడూరు పట్టణం అనేది లేదు. అప్పుడు పల్లె ప్రాంతం ఉంటే పట్టణంగా అభివృద్ధి చెందే కోణంలో మొట్టమొదటి గూడూరుకి అవసరమైనటువంటి మొట్టమొదట హాస్పిటల్ పన్నూరు కోటారెడ్డి గారు ఆ రోజు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ₹1,00,00,000 ఆస్తికి సంబంధించిన కన్స్ట్రక్షన్కి చేశారు. అదేవిధంగా శ్రీవి కృష్ణయ్య గారు సిలిసి పాత్ర అంటే ఆ రోజు మనందరికి ప్రధాన వృత్తి మైకా వ్యాపారము, గ్లాస్ ఫ్యాక్టరీ, టికాన్ ఫ్యాక్టరీ. ఆ రోజు ఈ కార్మికులు కాస్త కోసం విశ్రాంతి తీసుకునే దానికోసంగా మంచి పార్కుని, మంచి వాతావరణాన్ని సృష్టించడానికి నడిగుడ్లు ఈరోజు ₹1,00,00,000 ఆస్తున్నటువంటి ఆ ఆస్తుల్ని తన కుటుంబానికి కాకుండా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం వాళ్ళు అంకితం చేశారు. అదే పెళ్ళకూరు దశరథరాడు గారు ఆ రోజు విద్యాభ్యాసం అవసరం అని చెప్పి బ్రహ్మాండమైన హై స్కూల్ నిర్మించారు. ఆ తర్వాత ఈ గడియార స్తంభం అనేది ఆ రోజుల్లో మన గడియారాలు, చేతి గడియారాలు కొనుక్కోండి ఒకరు సంపన్న కుటుంబాలు మాత్రమే కొనుక్కునేవాళ్ళు. ఆ రోజు ఫ్యాక్టరీకి పోవాలన్నా, ఈ మైకా కంపెనీకి పోవాలన్నా టైం చూసుకునే దానికి సూర్యుడు చూసుకుని లెక్కలు చెప్పేవాడు. అటువంటిప్పుడు జేసాలు గారు వాళ్ళ అల్లుడు ఆ రోజు జేసాలు కుటుంబంలో పెద్ద చదువుకున్నాడు కాబట్టి అల్లుడు మాత్రం చదువుకున్నాడు. ఆయన మంచి ఆలోచనతో ఆ గడియార స్తంభాన్ని పెట్టినది అది గూడుకు ఒక సింబల్గా మిగిలిపోయింది. ఇట్లా ఆ తర్వాత వచ్చేసి శిశు శాస్త్ర స్కూల్ కానీ మన హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ మేము చాలా బాధపడేవాడు. ఆ రోజుల్లో ప్రహరీ గోడ అంటే చిన్నగా దాన్ని ప్రహరీ గోడ నిర్మించాలంటే అల్లూరు రాజశేఖర గారు హై స్కూల్కి ప్రహరీ గోడ నిర్మించడం, గ్రౌండ్ నిర్మించడం, ఇవన్నీ కూడా పట్టణానికి సంబంధించిన శోభనాన్ని సమకూర్చిన దాంట్లో ప్రముఖులు ఎంతో ఉన్నారు. వాళ్ళెవరు కూడా రాజకీయాల్లో లేరు. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, ఎవరెవరు వాళ్ళు చేయాలనేది సలహా అందించారు. కాబట్టి ఇప్పుడు మంచి ఆలోచన అనేది దీన్ని ఎవరు కూడా అభ్యంతరం పెట్టరు. ఆయనే రాజకీయ పార్టీగా మనం ఓట్లు ఆడటం లేదు. తర్వాత వచ్చేసి మీరందరూ ఆ సాయం చేయమని ఇప్పుడు ఆడాలి. గూడూరు పట్టణానికి సంబంధించి మంచి పని చేసే దాంట్లో మనందరం కలిసి సమిష్టిగా చేస్తామని అడిగేదానికి అవసరంగా అన్ని మతాలకి, కులాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారు. కాబట్టి మంచి సదుద్దేశం ఉంది, ఆయన దురుద్దేశం మాత్రం లేదు. హరిశ్చంద్రారెడ్డి గారు గూడూరు గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రారంభించి అన్ని కులాల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని కలుపుకొని గూడూరుని ఎట్లా డెవలప్ చేయాలా అనే ఒక ప్రాతిపదిక మీద అందరి అభిప్రాయాలు కలుపుకొని దాన్ని అనుగుణంగా చేద్దామని చెప్పేసి ఆలోచన. ఆల్రెడీ హరిశ్చంద్రారెడ్డి గారు టౌన్లో
రామస్వామి ఓనేరు అయితేనేమి, గూడూరు ముఖ ద్వారాలు అయితేనేమి, చాలా మందికి విద్య కోసం చాలా ఖర్చు పెట్టినారు. ఎవరు అడిగినా ఏదైనా కాదనేది. అట్లాగే గుళ్ళు గోపురాలు కూడా చాలా ఇచ్చినాడు. మా రంగం గుడి కూడా నేను అడగగానే 50,000 రూపాయలు ఇచ్చాడు. అదేవిధంగా అందుకని ఆయన చేయడమే కాకుండా గూడూరులో ఉన్న వాళ్ళందరినీ అభిప్రాయాలు కనుక్కొని అందరినీ కలుపుకొని గూడూరు నెట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇది గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు. చాలా ఉదాహరణ దానికి ఇంత చిన్న వయసులోనే దాని దాతృత్వ గుణంలో చాలా అభినందనీయం. అదంతా దైవకృప. కాబట్టి ఇంకా నేను మా అసోసియేషన్లో మాట్లాడుకొని ఏమి చేయాలనేది మన డెవలప్మెంట్ అసోసియేషన్ ముందర గురించి చెప్తాను. జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో, అంటే న్యాయస్థానంలో మా అనేక కేసుల్లో తల్లిదండ్రుల నుంచి వాటా కోరుతూ తనయులు వస్తున్నారు, కుమార్తెలు వస్తున్నారు కోర్టుకి ఆస్తి కోసం. కానీ వాళ్ళ యొక్క ఆలనా పాలన గురించి, వాడు మనకు అందించినటువంటి జన్మ గురించి ఆలోచించినటువంటి ఈ రోజుల్లో తన తండ్రి పేరు చారిటబుల్ ట్రస్ట్ పేరుగా పెట్టుకొని హరిశ్చంద్రారెడ్డి గారు గూడూరు పట్టణ సేవకి శ్రీకారం చుడుతున్నారు అంటే ఇది చాలా అభినందించాల్సినటువంటి అంశం. అయ్యా, మీరు నిర్మించినటువంటి కోనేరు కార్యక్రమం నేను హైకోర్టులో రిట్ వేసి ఆపేసినటువంటి తెప్పకుండా ఎండోమెంట్ వారు చేతులు కట్టుకొని చూస్తున్నారే కానీ చోద్యం దాన్ని దేవస్థానం ఉందని చెప్పి అడిగేటటువంటి ధైర్యం మన లేకుండా పోయింది. ఆ రోజుల్లో నేను ఒక రిట్ పిటిషన్ వేసి 1998లో అడ్డుకోవడం స్టేజ్ అవ్వడం జరిగింది. ఆ విధంగా అది ఖాళీగా ఉండడం వల్ల ఈరోజు తమ్ముడు తమ తండ్రి గారి పేరు మీద ఆయన కొనేది నిర్మించడానికి అవకాశం కలిగిందని మనం చేసుకుంటున్నాం. అటువంటి ఆశయాలు మీలో ఈరోజు బలంగా ప్రబలంగా ఉన్నాయని వేదిక మూలకంగా మీరు ఇచ్చినటువంటి ప్రారంభ ఉపన్యాసంలో తెలుసుకుంటున్నాను. మీలాంటి వ్యక్తి గూడూరికి చాలా 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 అవసరమని మనం చేసుకుంటున్నాను. ఇటువంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి కోసం నేను అనేక సంవత్సరాలుగా వెతుకుతూ ఉన్నాను, దొరకలేదు. ఈరోజు కనిపించాడు మనిషి. అయ్యా, మీరు పిలుస్తానే వచ్చి మీరు స్థాపిస్తానన్నటువంటి గ్రేటర్ గూడూరు అనేటటువంటి సంస్థకి ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అందించాలనుకున్నా నేను ముందుండి మీకు పాదసేవ చేస్తానని నిర్ణయించుకున్నాను. సీనియర్ జూనియర్ అక్కర్లేదు. సంక్షేమ పథకానికి ప్రజల యొక్క మనోభిష్టం కావాలి. మనం వెళ్ళిపోతాం 4 రోజుల తర్వాత, మనం చేసినటువంటి పని మాత్రం నిలబడిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు సంపాదిస్తారు, ప్రతి ఒక్కరు పదవులు అనుభవిస్తారు, ప్రతి ఒక్కరు రాజకీయాలు చూస్తారు, బానిసత్వం చూస్తారు. కానీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరు ఇక్కడ ఉంటుందా లేదా అనేది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఆ అవకాశాన్ని గ్రేటర్ గూడు అనేటటువంటి పేరు ద్వారా హరిశ్చంద్రారెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి వారు ఏర్పాటు చేస్తున్న సంస్థకి 50,000 రూపాయలు నేను విరాళంగా మనవి. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినప్పుడు ఏదో కులసంఘం పేరు మీద ఆహ్వానించాలనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆశయాలు విన్న తర్వాత నేను అసలు ఏం మాట్లాడాలనేది అర్థం కాని స్థితికి నాలో ఉన్న ఆశయాలు చాలా తక్కువ, మీలో ఉన్న ఆశయాలు చాలా ఎక్కువ. అందువల్ల ఆశయాలకి మొదటిసారిగా నేను ఉంటానని చెప్పి మీరు అవకాశం ఇస్తే గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ అనే సంస్థని స్థాపించేదాని కోసం ముందుకు వచ్చినటువంటి హరిశ్చంద్రారెడ్డి గారికి, గూడూరును డెవలప్ చేయాలనే ఆశయంతో ఈ అసోసియేషన్ స్థాపించిన గూడూరు ప్రజలను కూడా అందరూ హర్షించదగ్గ విషయం అది. ఈ అసోసియేషన్ డెవలప్మెంట్ చేసేదానికి, గూడూరును డెవలప్మెంట్ చేసేదానికి ఏ సహాయ సహకారాలు ఇస్తామని మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. మామూలుగా సేవ చేస్తూ పోతూ ఉంటారు. తమ్ముడు హరిశ్చంద్రారెడ్డి నాకైతే అసలు తెలియదు. ఇది అందరూ పొలాల సమ్మేళనము, అందరూ కలిసి మన గూడూరుని డెవలప్ చేస్తూ
చేసుకున్నాం, డెవలప్మెంట్ అసోసియేషన్ అని పెట్టుకున్నాక ముందు ఏం తెలియదు, అనాథ పాల్గొనకుండా రావడానికి వచ్చాము. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మనం కూడా తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది. ఎవరైనా దాతలు ఫస్ట్ తరంలో ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముత్యాలపేటలో పల్లెటి రామరెడ్డి క్లబ్ అని ఉంటుంది. ఇప్పుడు అది అక్కడే ఉంటుంది. తెలియని వాళ్ళు కూడా క్లబ్ ఇది పల్లెటి రామరెడ్డి క్లబ్ అని తెలుస్తుంది. ఇప్పుడు జీవిస్ రాముడు కట్టించారు ఎవరైనా అనేది మాకెవరికి తెలియదు, ఆ పేరు లేదు, ఏం లేదు. కాబట్టి ఆ దాతలు కూడా మర్చిపోకుండా వాళ్ళ గుర్తిరిగి వాళ్ళ సలహాలు తీసుకొని ఏమన్నా పోయి చెప్పుకునే దాంట్లో ఏం లేదు అని ఆయన సదుద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు రాజశేఖరరెడ్డి స్టేడియం పెద్ద ఆయన పేరు అక్కడే ఉన్నది. అదేవిధంగా అక్కడ పొల్లమ్మ సత్రం ఒకటి ఉంది. ఆ పొల్లమ్మ ఎవరైనా తెలియదు, ఎక్కడి నుంచి ఎవరికి ఇచ్చింది కూడా తెలియదు. అవన్నీ కూడా తెలియపరచుకుంటూ ఈ విధంగా ఏర్పాటు చేసిన మన తమ్ముడు హరిచంద్రారెడ్డికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇది ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు నా ముందు ఒక 10,000 రూపాయలు ఈ డెవలప్మెంట్కి సహాయం చేస్తాను కూడా మీకందరికీ పేరు నమస్కారం. భాస్కర్ గౌడ్ గారు కొన్ని చెప్పారు. గూడూరులో ఎవరెవరు స్థాపించారు వాళ్ళ దాతృత్వంతో మీరు బాగా ఆలోచించారంటే గూడూరులో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్స్ అన్నిటికీ గుడి తీసుకోండి, బడి తీసుకోండి, పార్కులు తీసుకోండి, లేకపోతే కోనేరు తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి, వీటన్నిటి వెనక గూడూరు దాతలు అంటూ ఉన్నారు. ప్రభుత్వానికి గతి లేని పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి ఆ రోజు వాళ్ళ దాతృత్వంతో ఇవన్నీ నిర్మించడం, స్థాపించడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వానికి గతి ఉన్నది అనే పరిస్థితుల్లో ఆ దాతలను విస్మరించి దాతలు ఏదో ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి ఆ దాతృత్వాన్ని మరచి ఇప్పుడు అవి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మేము డెవలప్ చేస్తాము, లేకపోతే మేము వేరే దాతలు కొట్టుకుంటాము అనేది మటుకు అది మంచి ఉద్దేశం కాదు. అలా చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు ఆ దాతలు గొప్ప ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఆ దాతృత్వాన్ని విస్మరించడం అనేది చాలా మనం గ్రహించవలసిన విషయం. మిగతా పట్టణాలతో పోల్చుకుంటే గూడూరు డెవలప్మెంట్ చెప్పుకోత జరగదు. ఇక్కడ సహజ వనరులు మైకా, ల్యాండ్ ఆఫ్ మైకా ఉంది, లెమన్ బిజినెస్ బాగా జరిగింది, తర్వాత ఆక్వా బిజినెస్ జరిగింది. ఇంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి గూడూరు అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదనే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే రాజకీయ నాయకులు, అంటే ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వీళ్ళని మున్సిపాలిటీలు కానీ వాళ్ళని ప్రశ్నించేటటువంటి ఒక బలమైనటువంటి సంస్థ లేకపోవడం, వాళ్ళు అడిగేదానికి మా గూడూరికి ఇది అవసరం, ఇది ఎందుకు చేయరు, ఇది అవసరం లేదు, ఇది ఎందుకు చేయాలా అనేటువంటి ప్రశ్నించి అడిగి చేయించుకోవడమో లేకపోతే అడిగి చేయించుకోకుండా చేయడమో ఏదో ఒకటి జరుగుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు పరిస్థితుల్లో మన హరిచంద్రారెడ్డి గారు ఆల్ కమ్యూనిటీ ఐక్య వేదిక గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ పేరుతో మన అన్ని కమ్యూనిటీస్ ఒక చేసి ఏ రోజైనా సరే ఈ సంస్థ ఎలా ఉండాలంటే ఆర్టీఓ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, మున్సిపల్ కమిషనర్ అయినా సరే, వేరే అధికారులు అయినా సరే, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని, డెవలప్మెంట్ కార్యక్రమాన్ని మన గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే ఇప్పుడు గ్రేటర్ గూడూరు చుట్టుపక్కల మనకు విస్తృతంగా గూడూరు పెరిగింది కాబట్టి మన వాళ్ళని సంప్రదించి మన సలహా తీసుకునే విధంగా ఇది రూపొందించాలని, దానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఇన్ని రోజులకి మన గూడూరు డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన రావడమే మనకు ఆనందదాయకం. ఎందుకంటే గూడూరు నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మున్సిపాలిటీస్. దీని తర్వాతే కావాలి కానీ, నాయుడుపేట కానీ, వెంకటగిరి కానీ, సూళ్ళూరుపేట అయింది. గూడూరు డెవలప్మెంట్ కాకపోవడానికి కారణాలు కొన్ని చాలా ఉన్నాయి. ముఖ్యంగా నా ఉద్దేశంలో భౌగోళికంగా కూడా చాలా డిసడ్వాంటేజ్ ఉంది గూడూరుకి. ఎందువల్లంటే ఒక సైడు పంబలైన కాలం వస్తుంది, ఒక సైడ్ 2 సైడ్లు చెరువులు వస్తున్నాయి. దీనివల్ల కూడా లిమిటెడ్ ప్లేస్ అయిపోయింది గూడూరులో. ఇప్పుడు ఒక డెవలప్మెంట్ అయ్యే ప్లేస్ ఏంటంటే మా గూడూరు 2 టౌన్.
అందువల్ల ఈ మధ్య గాంధీనగర్ కానీ ఆ సైడ్ బాగా డెవలప్ అయింది. అక్కడే కాలేజీలు కానీ అన్నీ ఉన్నాయి. మనకు ఇంకొక విచారం ఏంటంటే మన ప్రజల్లో అవగాహన కూడా కావాలి. ఎందువల్లంటే ఎవరు మరి ఇది డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం వరకు ఉండదు. ఏదో మన వరకు జరిగితే చాలే, మన ఇంటి వరకు శుభ్రంగా ఉంటే చాలే అనేది ఇది ఎక్కువ ఉంది. మళ్ళీ ఇది మన ఇండియాలో ఆంధ్రలో ఎక్కువ ఉంది. ఎందువల్లంటే మన మాతృభాష కూడా మర్చిపోయే పరిస్థితి. చాలా మంది దాతలు ఉన్నారు. అందరూ పెద్దలు చెప్పినట్టు ఈ స్టేడియం కానీ కాలేజెస్ కానీ అన్ని చాలా మంది డెవలప్ చేస్తున్నారు. నా వరకు నా ఇది ఉంటే మా ఫాదర్ పెద్ద నేను కొన్ని చేస్తున్నాను. మన ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మన లాక్డౌన్ పీరియడ్లో చాలా మంది దాతలు అసలు లాక్డౌన్ ఉంది అనేది తెలియకుండా కొన్ని ప్రజలకి సేవ చేశారు. వాళ్ళందరూ అభినందనీయులు. కాబట్టి మన హరిచంద్రారెడ్డి గారికి ఈ ఆలోచన చాలా మంచిది. ప్రపంచవ్యాప్తంగా రోటరీ అందించిన సేవలు ఎనలేనివని ఆ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. పోలియో రహిత నిర్మూలనలో రోటరీ క్లబ్ పాత్ర కీలకమని చెప్పారు. గూడూరులో అనేక పెద్ద ప్రాజెక్టులతో ప్రజలకు సేవలు అందించిన ఘనత కూడా తమ క్లబ్కే దక్కుతుందని వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. గూడూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దశాబ్దాల క్రితం నిర్మించిన టవర్ క్లాక్ను ఎటువంటి సమాచారం లేకుండా కూల్చివేయడాన్ని ఖండించారు. గూడూరులోని రోటరీ భవన్లో 116వ రోటరీ ఫార్మేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. శీతల శవపేటికను 3 లేదా 4 అందించేందుకు రొటేరియన్ కనుమూరు హరిచంద్రారెడ్డి ముందుకు వచ్చారు. త్వరలో వీటిని అందిస్తామని వెల్లడించారు. అనంతరం జరిగిన సమావేశంలో గూడూరులోని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 1975వ సంవత్సరంలో నిర్మించిన టవర్ క్లాక్ను ప్రస్తుతం కూల్చివేసిన ఘటనపై చర్చించారు. దాతలకు కనీసం గౌరవం ఇవ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండా కూల్చివేయడాన్ని రోటరీ క్లబ్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఆ ప్రాంతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోనే టవర్ క్లాక్ నిర్మాణం చేపట్టాలని సమావేశం తీర్మానించింది. ఈ అభిప్రాయాన్ని అధికారులకు కూడా తెలపనున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాఘవరెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్, శ్రీధర్ రెడ్డి, దశరథరామిరెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, పెనుబోలు రామకృష్ణారెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ క్లబ్ 116వ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడు ఈ సందర్భం కానప్పటికీ కూడా ఒక మన రోటరీ ప్రాజెక్ట్ అయినటువంటి టవర్ క్లాక్ విషయం డిస్కస్ చేయవలసినటువంటి సందర్భం వచ్చింది. ఎందుకంటే మున్సిపల్ కమిషన్ గారిని కలిసి వారికి 23వ తేదీ మాకు రోటరీ మీటింగ్ ఉంది సార్. ఆ మీటింగ్లో క్లబ్ డిస్కస్ చేసుకొని క్లబ్ డెసిషన్ తీసుకోవాలి అని ఒక లెటర్ కమిషన్ గారికి నేను వెళ్ళి అందజేసి వచ్చాను. ఎందుకంటే మన టవర్ క్లాక్ డ్యామేజ్ అయిన పొజిషన్లో అది గవర్నమెంట్ మున్సిపల్ కమిషన్ గారు ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజ్ అయిందని సర్టిఫికేట్ తీసుకొని దాన్ని డెమాన్స్ చేయాలని వారు నిర్ణయించుకొని దానికోసంగా దాని డోనర్ అయినటువంటి మన జిఎస్ రాయల్ వారిని పిలిచి వాళ్ళతో మాట్లాడినప్పుడు వారు కమిట్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు మా సైట్ బోర్డు ఉంటే చాలు అని చెప్పి వాళ్ళు కమిట్ అయ్యారు. అందువల్ల మేము ఓకే చెప్పాము. దాన్ని మీరు ఏ విధమైన డెసిషన్ తీసుకునే ఎలాంటప్పటికీ మేము డెమాన్స్ మాత్రం చేయాలి. ఆ తర్వాత అది రోటరీ క్లబ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఒక లెటర్ పంపించామని చెప్పి కమిషన్ గారు చెప్పారు. తర్వాత సార్ అది రోటరీ క్లబ్ విస్టేజ్ ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు ఆ ప్రాజెక్ట్ విషయం వెళ్ళిపోయింది కాబట్టి ఏంటంటే అదేం లేదండి డెమాన్స్ చేస్తాము. నెక్స్ట్ మీరు స్వచ్ఛంద సంస్థలు మీరు డెసిషన్ తీసుకొని నెక్స్ట్ దానికి రీకన్స్ట్రక్షన్ చేసేటప్పటికి మేము ఒక డెసిషన్ మీకు తెలియజేయండి అంటే అది మాకు ఒక మీటింగ్ పెట్టుకుంటాం సార్. దాంట్లో మా డెసిషన్ని క్లబ్ డెసిషన్ తీసుకొని మేము తెలియజేస్తాము అని చెప్పాను. 1974-75లో జెల్లిరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పట్లో రోటరీ క్లబ్ మెంబర్గా ఉన్నటువంటి జిఎస్ రాయల్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన డోనర్గా ముందుకు వస్తే ఆ టవర్ క్లాక్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని మనం తెలుసుకున్నాము. అది గూడూరు మున్సిపాలిటీ పర్మిషన్ కొరకు అప్లై చేసి
వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లేస్లో టవర్ క్లాక్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది 1974-75 జిడిరెడ్డి గారి ఇయర్లో. దాని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత అది చాలా కండిషన్ బ్యాడ్గా ఉంది, అన్ని చాలా డ్యామేజ్ అయిన కండిషన్లో ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని మనమే కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పని 2012-13లో మన మెహర్మణి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రోటరీ క్లబ్ 50 సంవత్సరాలు పూర్తయిందనే ఉద్దేశంతో ఈ క్రిమిటోరియం ప్రాజెక్ట్ ఒకటి, ఆ టవర్ క్లాక్, ఈ రెండు కూడా కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పని మన అల్లారెడ్డి రవికుమార్ రెడ్డి గారు, శ్యామసుందర్ గారు సన్ను ఆయన్ని డిఆర్డబ్ల్యూ కాలేజీలో మన రొటేరియన్స్ అందరూ కూడా కలిసి ఆయన్ని మన సిఆర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు అందరూ, సురేంద్రన్న, మెహర్మణి గారు రిక్వెస్ట్ చేస్తే 20 lakhs క్రిమిటోరియం ప్రాజెక్ట్కి, 10 lakhs టవర్ క్లాక్కి ఆయన ప్రామిస్ చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. వెంటనే ఈ క్రిమిటోరియం ప్రాజెక్ట్ని వెంటనే స్టార్ట్ చేశాము. ఈ టవర్ క్లాక్కి అప్పట్లో కౌన్సిల్ లేదు, నివాస్ గారిని ఒక సబ్ కలెక్టర్ గూడూరులో వర్క్ చేస్తున్నారు. మన రోటరీ క్లబ్ లెటర్ మీద ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా ఈ ప్రాజెక్ట్ రోటరీ క్లబ్ గూడూరుకి సంబంధించింది, మళ్ళీ దాన్ని మేము డెమాలిష్ చేసి మళ్ళీ మేమే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పని మనం ఒక రిప్రజెంటేషన్ ఆయనకి ఇచ్చినప్పుడు, ఆయన స్పెషల్ ఆఫీసర్గా కౌన్సిల్లో ఉన్నారు. అప్పుడు ఆయన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మనం వెళ్ళిన తర్వాత, అంటే నేను ఒక్కడే వెళ్ళాను ఆ రోజు, రమ్మని చెప్పి సీసీ ఫోన్ చేశాడు, మీరు లెటర్ ఇచ్చినారంట మున్సిపల్ ఆఫీస్కి రమ్మంటే వెళ్ళినప్పుడు అక్కడ సుశీలమ్మ గారని మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు. ఈ లెటర్ బేస్ చేసుకొని కౌన్సిల్ రిజిస్టర్లో సిఆర్ అంటారు, గోపాలని తెలుసు, నాకు అప్పుడు పెద్ద విషయం తెలియదు, ఆ సిఆర్లో ఎంటర్ చేసి రోటరీ క్లబ్ గూడూరు వారు ఆ టవర్ క్లాక్ని డెమాలిష్ చేసి మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసేదానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా మనకు ఆ రికార్డ్ బుక్లో ఎంటర్ చేసి ఇచ్చారనమాట. ఒక లెటర్ కూడా ఇచ్చారు. ఆ లెటర్ మరి నేను మెహర్మణి గారికి ఇచ్చాను, నాకు గుర్తురాలు కాదు ఈ లెటర్ మాత్రము. ఇచ్చిన తర్వాత ఒక 2 monthsలోనే ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. మాకు డోనర్ కూడా రెడీగా ఉన్నాడు అన్నప్పుడు, లేదండి అది నేను కనుక్కున్నాను, అది గుంటూరు ఆర్జేడీకి పంపించాలి, వాళ్ళ పర్మిషన్తోనే చేయాలి, మీ ప్రాజెక్ట్ అయిండొచ్చు, కానీ ఒకసారి డెమాలిష్ చేసిన తర్వాత మళ్ళీ అది అప్పుడు పరిస్థితులు 40,000 ముందు ఎట్లున్నాయో తెలియదు, అందువల్ల నేను పంపిస్తానని చెప్పింది అనమాట. అక్కడ ఆ ప్రాజెక్ట్ ఆగింది. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనం కూడా దాని గురించి పూర్తిగా వదిలేసాము. వదిలేసిన తర్వాత అది మన రోటరీ క్లబ్కి సంబంధించినంత వరకు కూడా అదే జరిగింది. తర్వాత మా మిత్రుడు హరిచంద్రారెడ్డి గూడూరులో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ టవర్ క్లాక్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తాము. నేను నా ట్రస్ట్ తరఫున చేసినా కూడా రోటరీ క్లబ్ గూడూరు, అలాగే జిఎస్ రాయల్ పేరు కూడా ఉండేటట్టుగా 2 sites అట్లా చేద్దామని ఆయన కూడా ముందుకు వచ్చి దాన్ని కొంచెం ఫార్వర్డ్ చేశాడు. ఎక్స్ఎమ్మెల్యే మన ఇంతకుముందు సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఆర్టీ అరుణ్ బాబు గారు ఉన్నప్పుడు కూడా దాన్ని ఫార్వర్డ్ చేసి దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పని హరిచంద్రారెడ్డి కూడా ప్రయత్నం చేశాడు. అది కూడా మరే కారణం వల్ల అది కూడా ఆగింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు మన స్టేడియం దగ్గర ఒక స్థలం, మహిళా మండలికి సంబంధించిన స్థలము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకున్నారనమాట. దాంట్లో కొంత స్టేడియంకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ స్టేడియం మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ గోపాలన్కి, తర్వాత నాకు, హరిచంద్రారెడ్డికి అందరూ కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారికి చాలాసార్లు చెప్పినారు. మేము కూడా ఇట్లా ఏదో ఇది పని మొదలు పెడుతున్నారు, ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి అందరం వెళ్ళి ఆయన కలిసినప్పుడు అప్పుడు అన్నాడు అనమాట, ఇక్కడ టవర్ క్లాక్ కూడా డెమాలిష్ చేస్తున్నాము, మీ ప్రాజెక్ట్ అని చెప్పి తెలిసింది, మీ ప్రెసిడెంట్ సెక్రటరీ పేర్లు, మొబైల్ నెంబర్లు ఇవ్వు, నేను వాళ్ళతో మాట్లాడతాను, దాన్ని డెమాలిష్ చేసి మళ్ళీ కట్టాలనుకుంటున్నాము, ఎక్కువ మంది ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాము దాంట్లో అని చెప్పి అన్నాడు అనమాట. ఆ పేర్లు, మొబైల్ నెంబర్ రాసుకున్నాడు ఆయన. నేను వచ్చాను, క్లబ్ మీటింగ్లో కూడా చెప్పాను, ఇట్లా అడిగాడు, నీకేమన్నా ఫోన్ చేశారు రాఘవ అని చెప్పి అడిగితే, లేదు నాకు చేయలేదని చెప్పాడు. ప్రయత్నం జరిగింది 2012లో వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం, మనం ఆగిపోవడం. దాంతో 2018లో కూడా ఇది క్లబ్ ప్రాజెక్టుగా మన హరిచంద్రుడికి కూడా కట్టే ప్రయత్నం చేశారు, కానీ ఎంతో ముందుకు పోలేదు. ప్రస్తుతం మన ప్రెసిడెంట్ చెప్పినట్టు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి అందరం కరెక్ట్గా చేసి పూల్ చేసి కొట్టుకోవడమా, లేదా అది వాటి రిటైన్ అంతకుముందు అనుకున్న విధంగా చేసి అది రిటైన్ చేయాల్సిందే, లేకపోతే మనం ఎవరైనా సింగిల్ డోనర్ ముందుకు వచ్చినా కట్టుకోవచ్చు. సో చెప్పుకొచ్చేది ఏంటంటే ఇట్స్ బెటర్ మనం కన్స్ట్రక్ట్ చేసినా, లేకపోతే మనం డోనార్ని మొబిలైజ్ చేసి కట్టించినా మన ద్వారా జరిగితేనే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ముందుకు వస్తే, ఇప్పుడు ఆల్రెడీ మన హరిచంద్రారెడ్డి గారు ఇక్కడే ఉన్నాడు, ఆయన గారు ముందుకు వచ్చి నేను కట్టిస్తాను సింగిల్ డోనర్ అయితే ఆప్షన్ ఆయనకి ఇవ్వచ్చు, లేదు ఇంకెవరైనా ముందుకు వచ్చినా కూడా చెప్పండి. దాని తర్వాత ఆ నిర్ణయం తర్వాత ఆయన గూడూరు ప్రాజెక్ట్ని గర్వంగా చెప్పుకోవచ్చు. టవర్ క్లాక్ గారికి, టిఆర్ నారాయణ రెడ్డి గారికి, డిఆర్డబ్ల్యూ
కాలేజ్ కానీ డిఆర్డబ్ల్యూ కాలేజెస్ కాలేజ్లో బహుశా పేరు ఒక తక్కువగా కనిపించవచ్చు. బట్ డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఇప్పుడు స్వర్గధామం మోక్షధామం ఈరోజు మనం నిలబడుతున్నటువంటి భవనం కానీ ప్రతి రోడ్డు కూడుకు ప్రాజెక్ట్ వీటన్నిటిలో కూడా తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. టవర్ క్లాక్స్ దో సర్వీస్ పరంగా దాంట్లో ఉపయోగపడకపోయినా కూడా పబ్లిక్ ఇమేజ్ పరంగా రోటరీ క్లబ్ గూడూరుకి చాలా చాలా ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దేర్ ఇస్ నో డిస్కషన్, ఐ మీన్ యువర్ ఎంటైటిల్ టు హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్. ఖచ్చితంగా రోటరీ క్లబ్ గూడూరు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయాలి. ఐ థింక్ దాని మీద పెద్ద భిన్నాభిప్రాయాలు రొటేరియన్స్లో ఉంటాయని కూడా నేను అనుకోవడం లేదు. తర్వాత ఎవరు డోనర్గా దాని ముందుకు వెళ్ళాలి అనేది మనం ముందు మున్సిపాలిటీ దగ్గర నుంచి మనకు ఒక పర్మిషన్ వస్తే దట్ రోటరీ క్లబ్ గూడూరు ఇస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి తర్వాత వీ కెన్ అగైన్ సిట్ అండ్ టాక్ అండ్ హరి లాంటి వాళ్ళు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీ కెన్ రోట్ ఇన్ ఎ డోనర్ అండ్ దెన్ వీ కెన్ పుట్ ఫార్వర్డ్ అవర్ కండిషన్స్. ఎందుకంటే దాంట్లో చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా డిస్కషన్స్ జరగాల్సి ఉంటుంది. సింపుల్ విషయం కాదు అది. సో ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ that we will have to take is that we give a letter to municipality saying that it is a Rotary Club of Guduru project which was done in 1974. So అది ఏ కండిషన్లో ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే రోటరీ క్లబ్ ఆఫ్ గూడూరే ఆ ప్రాజెక్ట్ టేకప్ చేస్తుంది. మాకు తెలుసు ఆ ప్రాజెక్టు కొంచెం శిథిలమైన కండిషన్లో ఉంది అని చెప్పి మేము ఆల్రెడీ 2012-13లో కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది మున్సిపాలిటీకి, ఆస్కింగ్ దెమ్ ఫర్ పర్మిషన్ టు renovate the tower clock project as such. So in continuation of that, we would like to execute the removed tower clock structure. Then మనం municipality को letter పెట్టి permission తెచ్చుకుంటే then we can sit across and then discuss whether we take it up as a Rotary Club project or we seek the support of donors. ఏమంటారు ప్రేసర్ బాక్స్ని ఇస్తాను అని చెప్పి దానికి హరికి చాలా 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 థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. గట్టిగా పడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హరి ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. ఐ మీన్ బియాండ్ రోటరీ నాకు చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్. మా ఇంటి పక్కనే మెడ్రాస్లో. సో మేము రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం మెడ్రాస్లో, ఇంట్లో రెగ్యులర్గా తలుగు చేసుకుంటూనే ఉంటాం. సో ఇట్ వాస్ గ్రేట్ ఫన్ ఆల్వేస్. గర్వంగా అనిపించేది ఏంటంటే మీరు చేసే మంచి పనులనా అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత సడన్గా సర్వీస్ చేయాలి అని చెప్పి ఒకసారి మనసులో పడింది. హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు థింక్ బిగ్. అంత పెద్ద లెవెల్లో ఆలోచించగలడమే చాలా గొప్ప విషయం. అందరికీ రాదు. ఏదో సర్వీస్ చేయాలంటే అందరూ ఏమనుకుంటామంటే ఏదో 1 లక్ష రూపాయలు పెట్టో, ఏదో 2 లక్షలు పెట్టో, ఏదో ఒక కార్యక్రమాలు చేసేద్దామని అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా అమ్మ బర్త్డే అయితే ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్టు ఏదో కార్యక్రమాలు చేయాలన్నాను. నాతో డిస్కస్ చేసి ఒక కార్యక్రమాలు చేసాం. అదే హరి లాంటి వాళ్ళు ఆలోచిస్తే 1 కోటి రూపాయలు పెట్టి ఏం ప్రాజెక్ట్ చేయాలి, ఫలానా దగ్గర ఇది చేయాలి, తర్వాత ఈ లేక్ని ఏ రకంగా డెవలప్ చేస్తే అగ్రికల్చర్కి ఉపయోగపడు. ఈ హ్యాస్ దట్ ఎబిలిటీ టు థింక్ బిగ్. అది అందరికీ రాదు. అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. టు బీ విత్ హిమ్ అండ్ టు బీ ఇన్ దిస్ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ అది నాకైతే నిజంగా చాలా తక్కువ అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు చదివించాలి, ఒక 25 లక్షల రూపాయల బడ్జెట్ ఉంటుంది, యాన్యువల్ బడ్జెట్, ఈ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నేను మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను. సునీల్కి బెంగళూరులో ఫోన్ చేసి చెప్తే 100 మంది పిల్లల ఎందుకు స్కూలే పెట్టు, 1000 మంది పిల్లలు చదివిద్దామని. సో బట్ నాకు అయిపోయిన చిట్టరి అమ్మ అంత పెద్దది యాడ్ చేయగలంత వదిలే, అది కష్టమైన పని, స్కూల్ అంతా మెయింటైన్ చేసేది, అది పెద్ద పని వదిలే. బట్ హీ హ్యాస్ దట్ ఎబిలిటీ. ఐ థింక్ నాకు సునీల్ గుర్తొస్తాడు తమ్ముళ్ళలాగే. సో హీ హ్యాస్ దట్ ఎబిలిటీ టు థింక్ బిగ్ వెన్ హీ డస్ సంథింగ్. సో అది చాలా హ్యాపీగా ఉంది. బిగ్ అనౌన్స్మెంట్ దట్ హి హస్ మేడ్ టుడే. ఈ సందర్భంగా నేను హరికి చెప్పేది ఏంటంటే కీప్ కమింగ్ టు రోటరీ క్లబ్ మీటింగ్స్. నా స్వార్థం కోసం కూడా చెప్తున్నాను, రోటరీ క్లబ్ మీటింగ్స్కి వస్తూ ఉండు. బహుశా ఇట్లాంటి ఇంకా అనౌన్స్మెంట్ వస్తాయి, ఇంకా రోటరీ మీటింగ్లకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ కీప్ కమింగ్ టు మీటింగ్స్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. శాసనసభ్యులు ఇనిషియేట్ చేశారు మీటింగ్. ఎక్కడి నుంచి ఆయనకు ఐడియా వస్తుందో నాకు తెలియదు. అంటే ఆయన నెలల నుంచి ఆర్కిటెక్ట్స్ని అందరినీ పిలిపించి మూవ్ ఇట్. I think my humble request to the retirees is to put up a few dialogue with the MLA also. Otherwise,
అదేమవుతుందంటే నేను ఇనిషియేట్ చేశాను కదా, మీరే ఒక ఎమ్మెల్యే వెరీ క్లోజ్ టు మోస్ట్ ఆఫ్ ది రోటరీస్. సో అందువల్ల ఆయనకి కూడా ఇట్లా మీరు ఒక మంచి ప్రాజెక్ట్, మా ప్రాజెక్ట్ని మేము గతంలోనే కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ చేసుకుంటున్నాము. అన్ఫార్చునేట్లీ వీ కుడ్ నాట్ టేక్ ఇట్ అప్. మీరు దీన్ని ఇనిషియేట్ చేశారు కాబట్టి విల్ టేక్ అప్ ది ప్రాజెక్ట్ విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఇనిషియేట్ చేశారు కాబట్టి మీకు మీతో కూడా సంప్రదిస్తున్నాను. చెప్తే బాగుంటుందని, నాట్ పొలిటికల్, బికాజ్ ఆయన ఇనిషియేట్ చేసింది నాకు బాగా తెలుసు. అందుకోవడం మీరు చూసుకోండి అన్నీ. ఇప్పుడే నేను స్క్రోలింగ్ చూసి వస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈబీసీ అర్బన్ అగ్రకులస్తులు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు, 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు కూడా 50,000 రూపాయలు ఇస్తాం. ఇట్లే మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇంకో పథకాలు కానివ్వండి జనాల్లోకి గవర్నమెంట్లో తీసుకొని వెళ్ళిపోతున్నాం. వీ హ్యావ్ వెరీ లిటిల్ స్పేస్ టు మాన్యువల్. తక్కువ స్పేస్ ఉంటుంది. ఈ రోడ్ సర్వీస్ తర్వాత మేము ఐఓఎల్ ప్యాకేజ్ అంటున్నాం. సురేంద్ర చెప్పినట్టు రైట్లీ చేస్తారు. ఒకటి మిస్ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ అనేది ఫస్ట్ ప్రాజెక్ట్, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ రోటరీ ప్రాజెక్ట్. ఆ రోజుల్లో ఎక్కడ చదువుకునే దానికి కాలేజీలు లేకుండా ఉంటుంది. ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజ్ కన్నపేట కృష్ణారెడ్డి గారు మన గ్రామ సముదాయం వాళ్ళకు 180 ఎకరాలు ఏమో పొలం ఇస్తే అది ఇనిషియేట్ చేస్తాం. నెక్స్ట్ మీకు అందరికీ తెలిసింది డిఎన్ఆర్ కమిటీ, తర్వాత వేరే కాలేజ్. అన్నిటికంటే ఆస్ట్రేలియా నాకు చాలా నచ్చిన ప్రాజెక్ట్. మీకు తెలుసు 2013లో అప్పటి నాన్నబుల్ సబ్ కలెక్టర్ నివాస్ గారి చేతుల మీదుగా నేను నా మిత్రుడు అందరూ కలిసి ఆలోచించి ఇక్కడ వైకుంఠ రథాన్ని ఊరికి అంకితం చేయడం జరిగింది. భాగంగా ఆ రోజే మేము ఒక ఆలోచన చేసుకున్నాము. చాలా సంవత్సరాలు అయింది. 3 నుంచి 4 మోర్పులు తీసి మన వాటిని కూడా ఫ్రీగా ప్రజలకు ఇస్తే బాగుంటుందని ఈ 116వ యానివర్సరీ సందర్భంగా నేను 3 నుంచి 4 మోర్పులు తీసి మన గూడూరు ఈస్ట్ రోటరీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. దాన్ని వాళ్ళు నిర్వహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పాల్గొనాలని ఎమ్మెల్యే గారు అనుకున్నప్పుడు వారికి గూడూరులో 2 క్లబ్లు ఉన్నాయని విషయం ఆయన తెలియదు ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే ఆయన స్థానికులు కాదు కాబట్టి, ఆయన పొలిటికల్గా మేము టచ్ ఉంటాం కాబట్టి నేనే ప్రెసిడెంట్ అనుకొని ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే నేను ఇది జరిగింది చెప్తున్నాను నేను మీకు. ఆయన నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది, నన్ను పిలిపించి మాట్లాడడం జరిగింది. రోటరీ మీ ప్రాజెక్ట్ అదంటే నాకు విషయం తెలియదు, నేను కొత్త కాబట్టి రోటరీ నేను సీనియర్ కాదు కాబట్టి నాకు తెలియదు సార్, నేను గోపాల్ రెడ్డి గారిని అడిగి చెప్తానని చెప్పాను. ఒక వేరే ఫంక్షన్ కూడా ఇచ్చారు, మా హోటల్ ఫంక్షన్ దానికి. అప్పుడే గోపాలన్న వస్తే గోపాలన్న చూసాము కదా, ఇది అడిగారు ఆయన రిమార్క్స్ చేయాలన్నారు, ఏదైనా దాన్ని నేను అడిగారు అంటే అది మన సంబంధం లేదు. మెయిన్ క్లబ్ వాళ్ళని దశరథ గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పేర్లు ఇచ్చేసి ఆయన మాట్లాడుకుంటాడని చెప్పడం జరిగింది. నేను అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కలిసి వాళ్ళ పేర్లు ఇవ్వడం, దశరథ నెంబర్ కూడా ఇచ్చినారు, రాఘవరెడ్డి గారు ప్రెసిడెంట్ నెంబర్ ఇద్దరు ఇచ్చాను. వాళ్ళిద్దరిని చూసి మాట్లాడాను సార్, లేదా మీరు వాళ్ళకి పక్కనే మీరు ఆఫీస్ పక్కనే ఇల్లు కూడా మీరు కలిసి కావాలి సార్ అని ఇవ్వడం జరిగింది. కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు అందరూ అటెండ్ అయ్యారు. ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎంజాయ్ ద డిన్నర్ అండ్ ఎంజాయ్ ద హెచ్ఓఏ. ఈరోజు మన హోస్ట్ వచ్చి యువరెడ్డి సురేంద్ర రెడ్డి గారు. సో అందరూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారం ఉంది కదా అని ఇష్ట ప్రకారం నిర్ణయాలు న్యాయం కాదు. గ్రేటర్ గూడూరు డెవలప్మెంట్ అసోసియేషన్ ప్రారంభం సందర్భంగా కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కనుమూరు హరిచంద్రారెడ్డి. టవర్ క్లాక్ కూల్చివేత సమయంలో కనీస సమాచారం ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం. రోటరీ 116వ ఫార్మేషన్ డేలో ఖండించిన ఆ క్లబ్ ప్రతినిధులు క్లబ్ ఆధ్వర్యంలో నిర్మాణానికి మొగ్గు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.